స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి ఆదికాండము 41వ అధ్యాయము 29-30 వచనాలను చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 41వ అధ్యాయము 29-30 వచనాలు. ఇదిగో, ఐగుప్తు దేశమంతటను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి, మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరవబడును, ఆ కరువు దేశమును పాడు చేయను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకలలో ఆశీర్వదించునుగాక. ఆమె. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహోన్నతులకు తండ్రి, సర్వాధికారి అయిన మా ప్రభువా, మా రక్షణకు కారణభూతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. గతించినటువంటి ఆదివారం మొదలుకుని ఇగో నేటి వరకును మమ్మల్ని ప్రభువా మీ కృపలో కాపాడి భద్రపరిచి సజీవులుగా ఉంచి నేటి దినమున జీవము కలిగినటువంటి మీ సన్నిధిలో నీ స్వరం వినుటకు ప్రభువా ఇగో మమ్మల్ని రప్పించినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనుక నడిచి వచ్చిన మార్గములో మా క్రియల చేత, మా ఆలోచన చేత, మా ఊహలు తలంపుల చేత మేము ఎక్కడ తప్పిపోయామో, పడిపోయామో తండ్రి, ఆ ప్రత్యేక మురుకు నుండి, అపవిత్రత నుండి మీ పరిశుద్ధ రక్తము చేత నన్ను మమ్మల్ని అందరినీ కడిగి పవిత్రులుగా చేసి అయ్యా నీ వాక్కు చేత మమ్మల్ని మేము సరి చేసుకుని దిద్దుకుని నీతో సరైనటువంటి నిబంధన తీర్మానం చేసుకుని జీవము కలిగినటువంటి మీ సొంత శరీరములోను రక్తములోను 6 ఆశీర్వాదములు పొందినట్లుగా నీవే మమ్మల్ని అందరినీ కృపతో నడిపించమని బలహీనుడు అయోగ్యుని దాసుని కొద్ది నిమిషాలు మీ శిలువ చాటును మరుగుపరిచి నీ స్వరముని మాకు వినబడచేసి నీ ముఖముని కనబడచేసి అపవాది కార్యములన్నీ లయపరిచి మీ నామంతటికి నీ మహిమ తెచ్చుకోమని చేరున్న సంఘమును సమాజమును మీరు దర్శించమని యేసయ్య పుణ్య నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అందరికీ లైవ్ ద్వారా దేవుని యొక్క వాక్యం వినిచున్నటువంటి వారికి ప్రభు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. చాలా సమయం అయిందా? 8:30. అమ్మో. హల్లెలూయా. మంచిది. కొద్ది నిమిషాలు ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన పూర్వకంగా ఉండవలసిందిగా మనవి. హల్లెలూయా. లేఖనము ఏమని సాక్ష్యమిస్తూ ఉన్నది అంటే, ఐగుప్తు దేశములో ఒక సమృద్ధి కలిగినటువంటి 7 సంవత్సరాలు రాబోతూ ఉన్నాయి. ఆ సమృద్ధి తర్వాత ఆ సమృద్ధిని వెంటనే మర్చిపోయేటువంటి 7 భయంకరమైనటువంటి కరువు గల సంవత్సరాలు రాబోతూ ఉన్నాయని ఐగుప్తు యొక్క ఫరోకు దేవుడు కళ ద్వారా చూపించాడు. ఆ కళ భావాన్ని యోసేపు ద్వారా దేవుడు వారికి తెలియపరిచాడు. నేడు ఈ అంశాన్ని దేవుడు నా హృదయంలో మీ ఎదుట పెట్టాడు. ప్రస్తుత ఈ అంశము భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవానికి మాత్రమే కాక అన్య సమాజానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశం. అవసరాన్ని బట్టి చెప్తారు. నా సందేశాలు చాలామంది అంటే నన్ను చాలా చీప్గా లోకుగా చూసినట్లుగా నా సందేశాన్ని అలా చూసే ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా బహుమానాన్ని పోగొట్టుకొని వాళ్ళు శిక్షణ పొందుకుంటారు దేవుడి దగ్గర. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ మై వర్డ్, దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఈ పెట్టకథలు, అరికథలు ఎక్కడో కాపీ పేస్ట్ ప్రసంగాలు కాదు, వంకలెట్టడానికి, తృణీకరించడానికి. అంటే నేను ఎన్నోసార్లు చెప్పాను, ప్రసంగాలు ఎలా చేయాలి, ప్రసంగం వాక్యం చెప్పండి. కొంతమంది భయపడతారు మామూలుగా. నేను ఒకటే చెప్పాను సింపుల్గా. నేనేం బైబిల్ కాలేజీకి వెళ్ళి నేర్చుకున్న పండితుని కాదు, తాత ముత్తాతలు పాస్టర్స్ కాదు. అంటే యేసయ్య మీద నీకు గుండెలో అమితమైన ప్రేమ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ ప్రేమ లేకపోతే నువ్వేం చేస్తావు? ప్రసంగం చెప్పు. చేయలేరు. ఇప్పుడు చేసే వాళ్ళందరూ ఏదో ప్రసంగికులు అనుకుంటున్నారు అంతే. ఏం కాదు. ఏమైనా
యేసయ్య మీద గుండెల్లో ప్రేమ లేకుండా ఏదో గంటల తరబడి ఏదో ఫిలాసఫీ మాట్లాడేసినంత మాత్రాన దేవుడు ఏం పట్టించుకోడు. సైతానికంటే ఎవడేంటి పెద్ద వాక్య సేవకుడు ఈ భూమి మీద? మొత్తం అన్నీ చెప్పేస్తాడు సాతాను ఏంటి. అందుకే కదా ఇప్పటికీ కూడా సాతాను యొక్క స్వరం వినడానికి సాతాను చేత కొన్ని చేయించుకుంటున్నారు ఇప్పటికీ కూడా. అంటే దేవుని స్వరం విని దేవుని చేత నడవాలనుకున్నది భక్తి వర్గం. దేవుడు కాకుండా ఇగో ఇది చూడండి ఒకసారి, ఈ వర్గం ఏ వర్గం? ఈ దేవుడి వర్గమా? దేవుడు చూపెడతాడు ఇలాగా? అర్థం కాలేదు ఇంకా? ఈ చూపులు చేతులు ఈ చూపించుకునే దేవుడు చెప్తాడు అలాగా? అంటే దేవునికి ఆపోజిట్గా నేను నడవాలనుకుని ఫిక్స్ అయ్యారు అలాగే అందరు, క్రైస్తవులు ఏంటి మిగిలిన వర్గాలు ఏంటి. కనుక ఆధ్యాత్మికం అనేటువంటి దానిని అర్థం చేసుకోవట్లా క్రైస్తువులు. అంతసేపు వాళ్ళనేమో వీళ్ళకే సగం సగం తెలియకుండా అవతల మీద పడతారు. మనమేమో దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చేసరికి నిర్లక్ష్యంగా ఉంటున్నాం. కాబట్టి దేవుని ఆత్మచేత నేను నడవాలి, దేవుని స్వరాన్ని నేను వినాలి అని అనుకోవాలి, అది ఫిక్స్ చేసుకోవాలి. మనం అల్లారో 3 గంటలు పెట్టుకున్నాం సపోజ్, అది 3:15 3:15కి అలా లేపుతుందా మిమ్మల్ని? మీరు ఎన్ని గంటలకైతే పెట్టుకుంటారో, కొంతమంది ఏఎంలు పిఎంలు పెట్టుకోరు, ఎన్ని గంటలకు పెట్టుకోవాలి అని మీ అందరూ పెట్టుకుంటారు. అది ఏం చేస్తుంది? ఇది ఎట్టి నేను తెల్లజాము 3 గంటలు పెట్టుకుంటే మధ్యాహ్నం 3 గంటలకు లేపిందని మనం అలాగే పెట్టుకున్నాం. అక్కడ ఏఎం ఎందుకుంది, పిఎం ఎందుకుంది? అంటే 3 అంటే సరిపోయిందా? తెల్లజామున 3 లేదా, మధ్యాహ్నం 3 లేదా? ఆ 3లో ఏ 3 ఫిక్స్ చేసుకోవాలి అక్కడ, అవునా కదా? అలాగనే మనము కూడా మన నడవడిక మన జీవన శైలి దేవునితో ఫిక్స్ చేసుకోవాలి. ఆ ఫిక్స్ చేసుకున్నప్పుడు ఏదో అనుకుంటున్నారు చాలామంది, అన్నీ తెలుసు వల్ల, ధనం వల్ల, బలం వల్ల, జ్ఞానం వల్ల అన్ని చేయగలనంటే గుడ్డు సున్నా, ఏమీ చేయలేదు. హల్లెలూయా. దేవునితో మనం ఫిక్స్ చేసుకున్నప్పుడు నువ్వెంత బలహీన స్థితిలో, నిస్సాయ స్థితిలో, ఒంటరి స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడితో నిబంధన చేసుకున్నావు చూసావా, దేవుడు ఆ సామర్థ్యాన్ని నీకు ఇచ్చి, అభిషేకాన్ని ఇచ్చి ఆ పని పూర్తి చేయడానికి కావాల్సిన కొప్పిస్తాడు, మనుషుల్ని ఏమనెత్తుతాడు. హల్లెలూయా. ఆయనతో ఫిక్స్ చేసుకుంటా, మనుషులతో ఫిక్స్ చేసుకుంటున్నారు. హల్లెలూయా. మనుషులతో ఎంతకాలం ఫిక్స్ చేసుకుంటాం? హల్లెలూయా. కాబట్టి ఒక విలువైనటువంటి సందేశాన్ని దేవుడు నా హృదయంలో పెట్టాడు. దానికి టైటిల్ ఏంటి అంటే, భయంకరమైనటువంటి కరువు రాబోతుంది ఎలా? ఇది సందేశం. ఎంతసేపు చర్చిలోకి వస్తే ఆశీర్వాదమైన ప్రసంగాలు, దేవుడు ఇగో నేను బహుగా దీవిస్తూ ఉన్నాడు, ఈ రాత్రే దేవుడు మొత్తానికి నేను చాలా ఆస్వాదించబోతున్నాడు అని ప్రసంగాలు చేస్తే ఈ మంచి ప్రసంగాలు క్రైస్తవులకి అండి. అంతేగాని దేవుని సన్నిధిలో చూడండి, ఒక మాట గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ ఫాస్ట్ ఫ్యూచర్ ఇది దేవుడు నేర్పిస్తున్నాడు మానవాళికి. హల్లెలూయా. అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలం, ఇంకా అచ్చ తెలుగులో నిన్న నేడు నిరంతరం. హల్లెలూయా. అంటే అయిపోయిన కాలం, జరుగుతున్న కాలం, జరగబో కాలం. అంటే ఈ 3 కాలాలను బట్టి చేసేటువంటిది భక్తి మాట. ఈ 3 కాలాలు ఎరగకుండా భక్తి చేస్తావంటే నువ్వేం భక్తి? అది భక్తి కాదు, చెత్త అది. హల్లెలూయా. అందుకనే నిన్న నేడు యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉన్నాడట? ఏకరీతిగా ఉన్నాడు, నిరంతరం ఏకరీతిగానే ఉన్నాడు. అంటే 3 కాలాలను ఆయన చూస్తూ 3 కాలాలలో తన ప్రణాళిక పట్ల ఒక స్పష్టమైన ఆలోచన కలిగి ఉన్నాడని అర్థం మాట. హల్లెలూయా. కాబట్టి ఒక భయంకరమైన కరువు రాబోతూ ఉంది. ఎలా ఎలా అంటే ఈ కరువు వస్తూ ఉన్నప్పుడు, ఈ భయంకరమైన కరువు వచ్చినప్పుడు ఆ కరువులో నుండి మనం ఎలా కాపాడుకోవాలి? ఫస్ట్ సంగతి. రెండోది, మనల్ని ఎవరు కాపాడతారు అప్పుడు? హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అవసరం మీరు చెప్తున్నా, ఎందుకంటే నా ప్రసంగాలు కొంచెం నిడిది ఎక్కువ. ఎందుకు వస్తాయంటే, అరటిపండు ఒలిచి ఇలా పెడితే సింపుల్గా తినగలవా లేదా అంటే పేషెంట్ అది కూడా పట్టుకోలేకుండా ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. అవసరాన్ని బట్టి చెప్తున్నాను. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎందుకు ఎంతసేపు చేసాం ప్రసంగం చెప్పడానికి కాదు. అంటే పేతురు భక్తుడు, పేతురు 2వ పత్రికలో పౌలు కోసం అంటాడు, అతని పత్రికలు బలమైనవి అంట, విద్యాహీనులకు అర్థం కావని చెప్పాడు. అందుకే అన్ని ప్రసంగాలు అందరికీ అర్థం కావు. మోకాళ్ళ ప్రార్థన లేకపోతే, శిరస్సు మీద అభిషేకం లేకపోతే ప్రసంగాలు అన్నీ అర్థమవుతుందంటే అర్థం కాదు వాళ్ళకి. ఖచ్చితంగా అర్థం కాదు. ఖచ్చితంగా ప్రసంగంలో దేవుని స్వరం నీకు అర్థం కావాలంటే
ఒకటి మోకాళ్ళ ప్రార్థన ఉండాలి, 2 మీద అభిషేకం ఉండాలి. ఈ 2 లేకుండా ఏ ప్రసంగం కూడా నీకు అర్థమైనట్టు అనిపిస్తుంది. అందుకే కాబట్టి అలా ఉంటావు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి మిగిలిన వారు క్రైస్తవులుగా ఉండి అలాగ ఉండిపోవడానికి కారణం ఏంటంటే అర్థమైంది అనుకుంటేనే అర్థం కాకుండా బ్రతికిస్తున్నారు, అందుకే అలా ఉండిపోతున్నారు. నిజంగా నీకు ప్రసంగం అర్థమైన నాడు నీవులా ఉండలేవు, ఉండవు కూడా. అంటే నీవు ఇంకా అలాగే ఉంటున్నావు. అంటే రక్షణ పొందక మునుపు, రక్షకుడు ఎవరో తెలియక మునుపు, రక్షకుడు నిన్ను దర్శించక మునుపు నీవు జీవితం ఎలాగుందో, నిన్ను దర్శించిన తర్వాత కూడా నీ జీవితం అలాగే ఉంటే అర్థం ఏంటి? నీకు అర్థమైందా? అర్థం కాలే. అందుకే నాకు అర్థమైంది కాబట్టి 30 ఏళ్ళు అంతు చిక్కనటువంటి అనారోగ్యంతో, ఒక్క ప్రేగుతో, రక్తహీనతతో ఉన్నటువంటి నేను, క్రీస్తు నాకు అర్థమయ్యాడు కాబట్టి, ఆయన ఈ భూమి మీద ఏం చేయాలనుకుంటున్నాడు అది నాకు అర్థమైంది కాబట్టి ఆ పనిలో నేను ఒక పాత్రగా ఉండాలని నా జీవితాన్ని నేను ప్రభుకి అప్పగించుకున్నాను. హల్లెలూయా. ఈ లోక యాత్రలో సాక్షులుగా, నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా, ఈ లోక యాత్రలో సాక్షులుగా, నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా, ఎట్టి యోగ్యత లేని మమ్ము ఎన్నుకున్నావు, ఎట్టి యోగ్యత లేని మమ్ము ఎన్నుకున్నావు, నీరు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు, నీరు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. హల్లెలూయా. నిజం చెప్పండి, రక్షణ పొందినటువంటి నీవు అప్పటి నుండి ఇప్పటి వరకు జీవితాంతము ఆయన్ని వెంబడించాలనే తీర్మానం, సమర్పణ ఉన్నదా నీకు? హల్లెలూయా. నేను ఇప్పుడు రూమ్లో నుండి ఇక్కడికి వచ్చాను కదా, మీరు పాట పాడుతున్నప్పుడు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నా హృదయంలో దేవుడు ఒక ఆలోచన పెడితే, నేను మళ్ళా ప్రభుకి సమర్పించుకున్నాను, ప్రతిష్ఠించుకున్నాను. మళ్ళీ ఈ స్థలంలోనికి వచ్చి దేవుడితో ఒక నూతన నిబంధన చేసుకున్నాను. ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నన్ను దర్శిస్తుంటే ఒక తీర్మానం చేసుకున్నాను. హల్లెలూయా. అంటే అక్కడి నుండి ఇక్కడికి వచ్చాను నేను, ఇక్కడ నుండి మళ్ళీ వెళ్ళేటప్పుడు అక్కడ నుంచి ఏ వ్యక్తిగా ఇక్కడికి వచ్చాను, ఈ స్టేజ్ దిగి వెళ్ళేటప్పుడు అదే వ్యక్తిగా నేను ఉండకూడదని తీర్మానం చేసుకున్నాను. హల్లెలూయా. ఒక్కొక్కరి జీవితంలో 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 40, 30, 10, 15 ఇన్ని సంవత్సరాలు అయిపోయింది రక్షణ పొంది, కానీ అలాగే ఉన్నారు. అంటే ఇది పాటగానే ఉండిపోయింది. ఇది పాటేనా? కాదే. ప్రతి పాట కూడా నిన్ను దేవుడు ఉన్నటువంటి ఆ మహిమలోనికి నడిపించడానికి భక్తుల మీదకు అభిషేకము దిగి వచ్చిగా రాయేసిన పాటలు అయ్యి. ఇప్పుడున్న పాటలు సరైన పాటలు కాదండి, విలువలు లేని పాటలు, సినిమా ట్రాక్స్, సినిమా మ్యూజిక్లు. అంటే నేను ఏదో ఆ ట్రాక్ అలా ఉందని దాన్ని తప్పు పట్టాలనుకోవట్లేదు, కానీ అంటే సినిమాలు మనం చూసేటువంటి ఆ కాలంలో, ఆ సమయాలలో మనం ఈ పాటల్ని ఎలా రిసీవ్ చేసుకుని ఎంజాయ్ చేసుకుని ఉన్నామో, ఇప్పుడు క్రైస్తవ పాటలు కూడా అట్లనే అయిపోయినాయి. అంతేనా? అంటే ఆ పాట పాడుతున్నప్పుడు, ఆ పాట వింటున్నప్పుడు నీ హృదయం మండడం లేదా? అగ్ని నిన్ను తాకడం లేదా? హృదయం పగిలి కన్నీళ్లు రావడం లేదా? అంటే ఈ పాటలప్పుడు ఏ ప్రభావాన్ని మనమే చూపించట్లేదనే కదా అర్థం. అంటే భక్తులు వాళ్ళ అవమానాలతో, నిందలతో అవసరం పెట్టి చూపెడతాను. చూడండి, ఇలాగా ఒక భక్తుడు ఏంటి, ఒక సంచి బ్యాగ్ వేసుకుని
చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు సంచులు ఉండేవి మామ తగిలించుకుని. నా దగ్గర ఒకటి ఉంది, సువార్త బ్యాగ్ ఒకటి ఉంది, ఇలా తగిలించేసుకుని వెళ్ళిపోవడమే. అటువంటి ఒక బ్యాగ్ వేసుకుని కరపత్రికలు పంచుకుని ఇంటి నుండి ఎప్పుడో బయలుదేరి ఎప్పుడో వచ్చాడు ఇంటికి వచ్చినటువంటి భర్తను ఒక భార్య ఎలా రిసీవ్ చేసుకోవాలి చెప్పండి? స్త్రీలారా చెప్పండి, మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో చెప్పండి. ఎలా రిసీవ్ చేసుకోవాలి? ఆమె అయితే తన భర్తను ఎలా రిసీవ్ చేసుకొని తెలుసా? పేడ నీళ్ళు ముఖం మీద కొట్టిందంట. ఆయన ఎప్పుడో ఇంటి నుండి వెళ్ళాడు, ఇంటికి తిరిగి వచ్చాడు. వచ్చినటువంటి తన భర్త మీద పేడ నీళ్ళు ముఖం మీద కొట్టి అలా పలకరించింది. అంటే రిసీవింగ్ ఎలా ఉందో ఒక భర్త పట్ల తన భార్యకి. అంటే అతడు ఏ పని మీద వెళ్ళాడు? ఏదో దురాశ కలిగిన వ్యాపారం చేయాలనో, లేకపోతే ఇతరులను మోసగించేటువంటి పాడు పని చేయడానికి వెళ్ళాడా? అదే చెప్తున్నాను. ఆత్మాభిషేకంతో నడిచినటువంటి భక్తులను వాళ్ళ కుటుంబాలు కూడా అర్థం చేసుకోలే. కట్టుకున్న భార్యలు, కన్న పిల్లలు కూడా అర్థం చేసుకోలే. అయినా వాళ్ళు ఆ కన్నీటితో, ఆ గాయాలతో, ఆ వేదనతో క్రీస్తు పని చేయకుండా ఉండలేకపోయారు వాళ్ళు. ఈరోజు నువ్వు నేను ఏంటంటే, వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు కాబట్టి ఏంటంటే మూతి ముడుచుకుని ప్రార్థన మానేస్తాం. అంటే సిలువలో దేవుడు వేలాడాడని మాట్లాడతాం, ప్రసంగాలు చెప్తాం, అన్నీ చేస్తాం. కానీ దేవుడు ఆ అనుభవాల్లోనికి మనల్ని తీసుకెళ్ళాలనుకుంటే మాత్రం ఇష్టపడవలసింది. అంటే మన గాయమైంది, మనకు అవమానం కలిగింది, మనకి నిందొచ్చింది అంటే దీని కొరకే మన జీవితం ఎంతసేపు. కానీ అరే దేవుణ్ణి అవమానపరుస్తున్నారే, వీళ్ళు తెలిసి అవమానపరుస్తున్నారా, తెలియక అవమానపరుస్తున్నారా? ఒకవేళ తెలియక అవమానపరిస్తే వీళ్ళు ఎందుకు అవమానపరుస్తున్నారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయవలసిన బాధ్యత ఎవరిది ఉంది? మంది కాదా? చెప్పండి, మంది కాదా? చేస్తున్నారా? చేయట్లేదు, ఎవరి పనాలు చేయట్లేదు. అందుకని మాకులాంటి ఒక బలహీనులను, అలా కుటుంబాలలో విలువ లేనటువంటి వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకుంటే అందం చూసో, ఆస్తి చూసో, దేహాల్లో ఏదో శక్తి చూసో, బలాన్ని, జ్ఞానాన్ని చూసి ఎన్నుకోడు. 80 అన్నదమ్ములు ఉంటే అడవులో గొర్రెలు కాసుకున్నటువంటి దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. హల్లెలూయా. అందరితో పోల్చుకుంటే చాలా పొట్టివాడు దావీదు, చాలా పొట్టివాడు. అజానుభావులు అన్నలు ఉన్నారు అక్కడ, కానీ ఒక్కడిని ఎన్నుకోలేదు దేవుడు. అందుకే మనుషులు పై రూపమును చూసి లక్ష్య పెడుదురు కానీ యెహోవా హృదయాంతరంగము లక్ష్య పెట్టుందంట. కానీ ఈరోజు అది చూసే వాళ్ళు ఉన్నారా? ఒక భక్తుడి మీద ఆత్మాభిషేకం చూసి వెంబడించే వాళ్ళు ఉన్నారా క్రైస్తులు ఈరోజు? అబ్బే, ఏం అవసరంలా. ఏంటి వేసుకున్నటువంటి బట్టలు, ఉండేటువంటి ఇల్లు, తిరిగేటువంటి వెహికల్స్, ఇవి చూసి వెంబడిస్తున్నారు. అంతేగాని శిరము మీదకు దిగి వచ్చిన ఆత్మాభిషేకం చూసి వెంబడించే క్రైస్తులు ఎంతమంది ఉన్నారు ఈరోజు అంటే లేరు. కనీసం నేను అలా గుర్తించాలన్న ప్రార్థనా గదిలో ఉన్న పోరాటమైనా ఉండాలి. అది లేదు, అది ఏమీ లేదు. ఎలా వాక్యం అర్థమవుతుంది? ఎలా భక్తుడు అర్థమవుతాడు? అందుకని ఆనాడేంటి ఈనాడేంటి ఆత్మాభిషేకం కలిగినటువంటి భక్తులను కుటుంబాలలో అర్థం చేసుకోలేదు. వాళ్ళకి నచ్చినట్లుగానే అర్థం చేసుకున్నారు. అయినా సరే వీళ్ళు ఏం చేస్తారు? ఆ కష్టకాలంలోనే, ఆ శ్రమలోనే, ఆ ఇబ్బందిలోనే దేవుణ్ణి అర్థం చేసుకుని దేవుడితో నడిచారు. ఏడుస్తూనే, నిందలు మోస్తూనే, అవమానపడుతూనే, గాయపడుతూనే ఆ పని చేయగలిగిన పని ఏదో చేశారు. అలాగే ఇంతకాలం ఆరోగ్యంతో బతకవలసిన వాళ్ళు కొంతకాలం అనారోగ్యంతో చచ్చిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు సుఖం క్రైస్తవులు చాలా హ్యాపీగా బ్రతికేస్తున్నారు. క్రైస్తవులు వాళ్ళని ఎవరు దేవుడు క్రైస్తవ గుంపులో చేర్చుకోరు. హల్లెలూయా. అందుకే ఈ తరములో అసలైనటువంటి భక్తి చేయడం లేదు. పేరుకి రక్షణ పొంది పేర్లు మార్చుకున్నటువంటి క్రైస్తవులు, ఆడవాళ్ళు అయితే గుడికి వెళ్ళగానే బొట్లు తీసేసేటువంటి క్రైస్తవులు. ఫ్యాషన్ అయిపోయింది అంతే. ఏమి మారాలి? రూపాలు మార్చుకోవాలా, వస్త్రాలు మార్చుకోవాలా? మనసు మార్చుకున్నా నువ్వు ఎన్ని మార్చుకున్న ఉపయోగం లేదు. హల్లెలూయా. కాబట్టి నేను చెప్తున్నాను, ఒక భయంకరమైన కరువు రాబోతుంది. ఆ రాబోతున్నప్పుడు ఏం చేయాలి? నువ్వు ఎలా కాపాడుకోవాలి, తర్వాత నిన్ను ఎవరు కాపాడతారు అనే మాట మొదలెట్టి నేనేం చెప్పాను అంటే,
మీకు అచ్చ తెలుగులో ఒక మాట చెప్తానని మొదలెట్టాను, అది ఇంకా చెప్పలేదు మీకు. అవునా? సరే, ఇప్పుడు అది చెప్తున్నాను. ఇలా చూడండి, వినండి, ఎందుకు మిస్ అవ్వద్దు. ఇప్పుడు ఒక 15 రోజులు మన ఇళ్లలో నుండి బయటికి వెళ్ళకూడదు. బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. వెళ్తే ఇంట్లోకి మళ్ళీ తిరిగి రాము. అటువంటి భయంకరమైన ప్రమాదం ఉంది చుట్టూ. ఒక 15 రోజులు కరెంట్లు ఉండవు, కుళాయిలు ఉండవు, ఏమీ ఉండవు. ఇది ఒకటి గవర్నమెంట్ ద్వారా, ఒక ప్రభుత్వం ద్వారా జారీ చేయబడింది. తర్వాత ఏం చేయాలి? మనం ఏం చేస్తాం చెప్పండి? ఇలాంటి అంటే ఒక 15 రోజులు అనుకుందాం. ఇలాంటి సిచ్యువేషన్, చీకట్లో ఉండాలి, కుళాయిలు రావట. కాబట్టి ఏం చేయాలి చెప్పండి? ఏం చేస్తారు మామూలుగా సర్వసాధారణంగా? అమ్మ మాట్లాడండి, మిమ్మల్నే. ఉత్తప్పుడు నేను వాక్యం సిరీస్ చెప్తుంటే గుసగుసలు ఆడుకుంటారు. ఇప్పుడు మాట్లాడమని నేను చెప్తున్నాను, మాట్లాడండి. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి ఏదో అంటున్నారు, ఏదో అర్థం కాలేదు. త్వరగా చెప్పాలి, టైం వేస్ట్ చేయకుండా. అవునా కదా? ఏంటి అవునంటారు కాదంటారా? 15 రోజులు కరెంట్ రాదన్నప్పుడు ఆల్మోస్ట్ దాన్ని తగినట్లు రెండే రీతిగా కొన్ని క్యాండిల్స్, అంటే వెలుగు కలగజేయడానికి కావాల్సినటువంటి కొన్ని ఎక్విప్మెంట్స్ రెడీ చేసుకుంటాం. అంటే 15 రోజులు నీళ్లు జాగ్రత్త. కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా బట్టలు ఉతికేసుకుని ఇస్త్రీ చేసుకోవాలా? చేసుకుంటామా? చేసుకో. అంటే ఆ నీళ్లు కేవలం చాలా జాగ్రత్తగా మనం ప్రతి చుక్క కూడా నూనె కంటే జాగ్రత్తగా వాడుకుంటాం. అవసరమైతే కూరలో నూనె లేకుండా వండేసుకుంటాం, కానీ ఇప్పుడు మాత్రం నీళ్లు నూనె కంటే జాగ్రత్తగా వాడుకోవాలి. అవునా కదా? అలాగే టీవీ లేకపోతే వండలేను, టీ లేకపోతే బ్రతకలేను అనుకున్న వాళ్ళు ఆ విధమైనటువంటి పాలు మొత్తం అన్ని కూడా స్టోర్ చేసుకోవాలి. అవునా కదా? చేసుకుంటారా లేదా? అంటే ఒక 15 రోజులకు కావాల్సినటువంటి సమస్తాన్ని మనం సమకూర్చుకోవాలి. అంటే ఈ 15 రోజులు ఉన్నటువంటి ఆ భయంకరమైన కరువు నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి విధం చేయాలి. అవునా కదా? మరి నేను చెప్తుంది లేఖనం ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఒక భయంకరమైన కరువు రాబోతుంది భూమి మీదకు. ఆ భయంకరమైనటువంటి కరువు వస్తుందని బైబిల్లో ఎప్పుడో దేవుడు రాస్తే దాని పట్ల క్రైస్తవులకి బాధ్యత లేదు, సమాజంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులకు. అని మొదలు చెప్తున్నాను, క్రైస్తవుడికే బాధ్యత లేనప్పుడు మిగిలిన వాళ్ళకి ఎలా బాధ్యత వస్తుందండి? ఎలా వస్తుంది? వస్తుందా? నిన్ను పెట్టి రావాలి బాధ్యత ఇతరులకి. నువ్వే బాధ్యత లేని వ్యక్తి అయితే ఇతరులకి ఎలా వస్తుంది? రాదు. సమాజానికి బాధ్యత నేర్పించవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ క్రైస్తవుడిది. కానీ ఈ రెస్పాన్సిబిలిటీగా క్రైస్తవులే ఉన్నారు ఈరోజు. ఏంటి? ఐగుప్తు దేశంలో ఫరోకి కళ వచ్చింది. వినాలి శ్రద్ధగా, అంశాలు అడిగి పెడుతున్నాను. కళ వచ్చింది. ఆ కళలో ఏంటి? మంచిగా బలిసినటువంటి 7 ఆవులు ఉన్నాయట. చూస్తుండగా విన్నారా? చాలా బలిసినటువంటి 7 ఆవుల్ని మరొక బక్కహీనంగా బక్క చచ్చిపోయినటువంటి 7 బలహీన ఆవులట తినేసాయట. తినేస్తే ఎలాగా? బలిసినటువంటి ఆవులను బలహీనమైన ఆవులు తినేసాయట. విభ్రాంతి నొందాడు, ఇదేంటి అని చెప్పేసి. మళ్ళా రెండో కళ, మంచి వెన్నులు వరుంది కదా పంట, మంచి పంటతో వెన్నులన్నీ కూడా సమృద్ధిగా పండినటువంటి 7 వెన్నులు ఉన్నాయట. పైకి లేచి చక్కగా విరబూసున్నాయి మాట ఆ వెన్నులు. అలా పిచ్చుకలు ఇళ్ళల్లో పిచ్చగూళ్ళు ఉండే తెచ్చి ఈ కోతల టైంలో అలా పెట్టుకుంటే తినేవేవి. ఇప్పుడు పిచ్చుకలు కూడా లేవు, ఎందుకంటే ఇవి వచ్చేసాయి కదా. తెలుసా? ఎప్పుడైతే రేడియేషన్ మనం తీసుకొచ్చామో మొత్తం ఎంత అంతరించిపోయింది. ఉండవయ్యి అంటే మనం అలాంటి వాళ్ళు. మనం హల్లెలూయా. అంత పవర్ మనమే. అసలైన రేడియేషన్ ఎవరు అనుకున్నాం? మనమే. హల్లెలూయా. రెండోది, ఆ మంచి వెన్నులను, పేల వెన్నులు, బక్క చచ్చిపోయిన పేల వెన్నులు ఏవి లేవట. ఈ లేచి ఈ మంచి వెన్నులను తినేసేయట. అటువంటి కలగన్నాడు 2 కళలు ఫరో. చింతతో ఉన్నాడు, వికారంగా ఉన్నాడు. ఇదేంటి ఇలా కళ వచ్చింది ఏంటని ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరినీ పిలిచాడు. తన దగ్గర దర్బార్లో ఉన్న వాళ్ళందరికీ కళ చెప్తే ఎవరో భావం చెప్పట్లే. అప్పుడు ఫరో భార్య ద్వారా చెరసాల్లోనికి వేయబడినటువంటి యోసేపు అక్కడ ఉన్నటువంటి ఖైదీలిద్దరికి కళలు వస్తే వాళ్ళ కళల భావాలు చెప్పాడు. చెప్పినట్లుగా అలాగే నెరవేరే. అందులో ఒకడికి ఉద్యోగం వచ్చి రాజు దగ్గర ఉంటే అతడు గుర్తొచ్చి, రాజా నేను మర్చిపోయి నన్ను క్షమించండి. మేము ఒకసారి శిక్షలో ఉన్నప్పుడు మాకు కళలు వస్తే ఆ కళలు మేము చెప్పినట్లుగా మాకు అలాగే జరిగే ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ అని అంటే అర్జెంటుగా అతన్ని పిలిపించారు. క్షవరం చేయించి మంచి బట్టలు వేసి రాజు దగ్గర తీసుకొస్తే ఈ కళ చెప్పాడు.
అప్పుడు చెప్తున్నాడు ఆ కలభావాన్ని, రాజా మీకు బలిసినటువంటి వెన్నులు, బలిసిన ఆవులు 7, మంచి వెన్నులు 7 వచ్చినటువంటి కలభావం 2 ఒకటే. ఏంటంటే 7 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో పంట సమృద్ధిగా పండబోతుంది. అలాగే 7 పేల వెన్నులు, 7 బక్కచెచ్చిన ఆవులు తినేస్తున్నాయంటే అర్థం ఏంటంటే ఆ 7 సంవత్సరాలు గతించిన తర్వాత మరొక 7 సంవత్సరాలు భయంకరమైన కరువు రాబోతుంది. కాబట్టి నాకు తోచినటువంటి ఒక మాట చెప్తా మీకు, ఏంటంటే ఈ సమృద్ధిగా పంట పడిన 7 సంవత్సరాలనే కదా, ఇది దుర్వినియోగం చేసుకోకుండా ఈ 7 సంవత్సరాలు పండే పంట అంతా మీరు జాగ్రత్త పట్టుకుంటే గనక 7 భయంకరమైన కరువు సంవత్సరాలలో ఈ పంట చేత మీరు సమృద్ధిగా బ్రతకచ్చు, మీకు నష్టం ఉండదని చెప్పాడు. ఇలాగే ఎవరు చేస్తారు? ఆ పనేది నువ్వేచి దేవతల ఆత్మలు కలిగిన వాడుగా నువ్వు ఉన్నావు, నీకంటే గొప్పవాడు ఇక్కడ ఎవడూ లేడని ఫరో ఆ పనికి యోసేపుని పెట్టాడు. ఇప్పుడు ఆ భావాన్ని దేవుడు నా హృదయంలో మేము ముందు పెట్టాడు. హల్లెలూయా. అంటే మొట్టమొదటిగా ఫిజికల్గా ప్రతి విషయంలోనూ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ 2 ఉంటాయి. ఎందుకంటే మనము ఆత్మలోకానికి చేరడానికి బాహ్య దేహాన్ని కలిగి ఉన్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది క్రైస్తవులు, తలతెక్కల క్రైస్తవులు అంటారు శరీరం ఇంపార్టెంట్ కాదు, ఆత్మ ఇంపార్టెంట్ అంటారు. కొంతమంది ఆత్మ ఇంపార్టెంట్ కాదు, శరీరమే ఇంపార్టెంట్ అని చెప్తారు. ఏది ఎప్పుడు ఇంపార్టెంట్ నేర్చుకోవడానికి భక్తి చేయాలి. హల్లెలూయా. ఆ 2 ఖచ్చితంగా ఉండాలి. కానీ రెండిట్లో ఏది ఎక్కువ ఎప్పుడు మనం చేయాలా పని చేయడానికి మనం పూనుకోవాలి. ఓకే, ఫిజికల్గా చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరువు అంటే ఏంటి మాట్లాడండి. మిమ్మల్ని మళ్ళా మా వాడికి భాషలోకి వచ్చేసాను. మళ్ళా కరువు అంటే ఏంటి? లేకపోవడం. హల్లెలూయా. ఎలా వస్తుంది కరువు? ఎందుకు వస్తుంది చెప్పండి? ఎందుకు వస్తుంది కరువు? మీకు లేఖనాల్లోంచి ఒక మాట చూపించి ముందుకెళ్తాను. ఈ పాడికి ఎవరికైనా బల్బు వెలిగేసి ఉంటే ఆ లేఖన దగ్గరికి వచ్చేసి ఉంటారు. ఇంకా రాలేదు కాబట్టి ఎలగలేదు. కరెంట్ పోయిందంటారా? మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనం చదవండి. జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. హల్లెలూయా. వినాలి శ్రద్ధగా అందరూ కూడా. నేను చెప్తున్న ప్రసంగాలు సరిగ్గా మీరు అంటే బైబిల్ కాలేజీకి వెళ్ళిన వాళ్ళు కూడా మీరు చెప్తారు. మళ్ళా యుద్ధములు జరుగుతాయట. ప్రస్తుతం తెలుసా? ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది. ఆగింది ప్రస్తుతం. అమెరికా ఇన్వాల్వ్ అయ్యి ప్రస్తుతం ఫుల్ స్టాప్ పెట్టింది. మళ్ళీ 12వ తారీఖు దానికోసం ఒక ఒప్పందం అనేది ఉన్నది. హల్లెలూయా. ఈ యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఆగిపోతాయి, లావాదేవీలు ఆగిపోతాయి. కొన్ని అలా ఆగిపోవడం వల్ల మరి నష్టాలు కలుగుతాయి లేదా? ఇప్పుడు కరోనా టైంలో మొత్తం అన్ని బంద్ అయిపోయినాయి. మరి అప్పుడు నష్టం కలిగిందా లేదా? అలాగా ఒక భూకంపం వచ్చినప్పుడు, కొన్ని యుద్ధాలు జరిగినప్పుడు కొన్ని ఎక్కడికక్కడే స్తంభించిపోతే ఆగిపోతాయి పులిషాప్ అంతా. మరి ఎక్కడికక్కడ అలా ఆగిపోయినప్పుడు మరి నష్టపోవా? ఇప్పుడు సరే ఒక మాట మీకు సింపుల్ లాంగ్వేజ్లో ఇంకా మన భాషలో, ఇప్పుడు ఈ ఎండాకాలం మొన్న కోతలు కోసారు రైతులు. వర్షాలు ఎలా వచ్చాయండి? ఒకసారి ఎంతమంది పంట పోయిందో తెలుసా? మొత్తం అంతా కోసి అలా పెట్టిన పనులన్నీ నీటిలో మునిగిపోయింది. కోసేసి మంచిగా వరి అంతా తీసి పక్కన పెట్టారు. ఈలోగా ధాన్యం చూసుకోవచ్చు మనం. అంటే ఒక ఏరియా అంతా ఒకరికి చూసేసుకుంటారు. ఆ విధంగా అంటే చెరువుల ఫీల్డ్లో ఫారం అంట, ఒక ఫారం అని. మరి పొలాల ఫీల్డ్ నాకు తెలియదు, మాకు పొలం లేదు, చెరువులు ఉన్నాయి. హల్లెలూయా. చెరువుల్లో ఫారం అంటారు. ఆ విధంగా ఈ పొలాలకు సంబంధించి మొత్తం ఏరియా పొలం అంతా కలిపి ఎవరో సావుకారు ఆ కింట ఇంత కొనుక్కుంటాడు. దానికి రేట్ నచ్చితే రైతులందరూ వాళ్ళకి వేసేస్తారు. అలా బేరం రావడం కొరకు బస్తాలన్నీ పెట్టుకున్నారు. అలాగా నీట మునిగిపోయినాయి. చాలా నష్టపోయారు వాళ్ళందరూ. ఇప్పుడు సమృద్ధిగా పండినటువంటి పంట ఏమైపోయింది? ఇప్పుడు నాశనం అయిపోయింది. ఇప్పుడు కరువా కదా అండి? 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు బియ్యం వస్తే, సన్న బియ్యం వస్తే 195 రూపాయలు మిల్లులోకి వెళ్ళి తెచ్చేవాళ్ళు. మా అమ్మ 200 రూపాయలు ఇస్తే 5 రూపాయలు పకోడీ కొనుక్కుని 195 రూపాయలు మంచి సన్న బియ్యం కూడా తెచ్చుకునే వాళ్ళు సైకిల్ మీద. ఇప్పుడు 1200 పెట్టినా మంచి బియ్యం దొరకట్లా.
హల్లెలూయా. పరిస్థితి అలా మారిపోయింది. అంటే ఏమవుతుందంటే రాను రాను నష్టం కలుగుతుంది, పంటకు సమృద్ధి పోయి తక్కువ దొరకడం వల్ల దాని రేట్ ఎక్కువైపోతుంది, కష్టమైపోతుంది. లేనివాడు అవి కొనుక్కోవాలంటే తినాలంటే చాలా కష్టమైపోతుంది. అలాగా ఈ భూకంపాల వల్ల యుద్ధాల వల్ల ఈ కరువులు అనేవి వస్తాయి అన్నమాట. హల్లెలూయా. సేమ్ టైము దేశ నాయకుల యొక్క పాలన సరిగ్గా లేకపోతే కూడా కరువులు వస్తాయి. ఎందుకు అవసరం పెట్టి చెప్తున్నాను, ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలకు చేయవలసినటువంటి రెండు పనులు ఏంటంటే విద్య, వైద్యము, ఈ రెండే ఫ్రీగా ఇవ్వాలి. ఒకటి చదువు ఫ్రీగా ఇవ్వాలి. హెల్త్ ఇష్యూ, ఆరోగ్యం బాగోకపోతే ఏ కంప్లైంట్కైనా సరే ఉచితంగా గవర్నమెంట్ ట్రీట్మెంట్ చేసే విధంగా ఇది ఇవ్వాలి, ఈ ఫ్రీ ఇవ్వాలి. ఈ రెండు లేవు. ఎందుకు లేవంటే తాగేవాడు తాగుడికి అమ్ముడైపోతున్నాడు, డబ్బు పిచ్చోడు డబ్బుడికి అమ్ముడైపోతున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు మరి ఓట్లేసి మనం కొనుక్కున్నారు కదా, మరి లాక్కొద్దది, ఆడు లాక్కొంటాడా లేదా? లాక్కొంటాడు. మరి వాళ్ళు తప్పేముంది, మందే తప్పు. ఈ నియోజకవర్గ ప్రజలు ఉన్నాం, వాళ్ళు ఫాల్స్తాలు వచ్చినప్పుడు నువ్వు మా ఓటుకి ఎంత ఇస్తావని అడుగుతున్నారు. ముందే వెళ్ళు, ఓటుకి ఎంత ఇస్తా కాదు, నిన్ను మేము గెలిపిస్తే నువ్వేం చేస్తావు నియోజకవర్గానికి, ఇది అడిగే వాళ్ళు ఉన్నారా? అబ్బాయి లేరు. ఒకవేళ ఇంట్లో ఎవరైనా అలాగ అడుగుతుంటే మిగిలిన ఇంట్లో వాళ్ళే, నీకెందుకురా బాబు, ఎవరికి లేని బాధ, ఇంట్లో వాళ్ళే లాగుతున్నారు. ఇప్పుడు ఇది పరిస్థితి ఈరోజు. అందుకే దేశం దరిద్రత పాలైపోయి ఏమైంది, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 430 రూపాయలు గ్యాస్ బండ, అయ్యగారు వచ్చారు, ఎంతైంది? మన 1200 దాటింది కదా. మళ్ళీ కొంచెం ఎలక్షన్ టైం అలా కొంచెం వచ్చి మళ్ళీ ఇగో కొంచెం నొక్కుంటూ వెళ్తున్నారు. అలాగే వెళ్ళిపోతాయి. శ్రీలంకలో ఇదివరకు ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. తెలుసుకోవాలి అన్ని కూడా. ఊరికి భక్తి బైబిల్ చదివితే అర్థం అయిపోద్ది అనుకుంటారు. బైబిల్లో మొత్తం అన్ని శాస్త్రాలు ఉన్నాయి. హల్లెలూయా. శ్రీలంకలో పాల్ ప్యాకెట్ 250 రూపాయలు, కోడిగుడ్డు 200, గ్యాస్ సిలిండర్ 4000. ఎందుకంటే ఇలా నోట్లకి ఓట్లు అమ్ముకుని రాజకీయ నాయకులు ప్రలోభాలకి వీళ్ళు అమ్ముడైపోతే శుభ్రంగా రకరకాలు చేసి ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే రాజకీయ నాయకులు బాగానే ఉంటారు. నీ కూడా చెప్పనా, ఎవడు నెగ్గినా ఎవడు ఓడిపోయినా వాళ్ళకి నష్టం ఏమి ఉండదు. ఓడిపోయిన వాడికి నష్టం ఉండదు, అర్థమవుతుందా? వాళ్ళే. కానీ పోయేది మనమే. నెగ్గినోడి వల్ల పోయేది మనమే, ఓడిపోయినోడి వల్ల పోయేది మనమే. ఇది గుర్తించట్లేదు. అక్కడ అలా ఫ్రీ అని ఇవన్నీ పెట్టారు. మొత్తం సంకనాకపోయింది శ్రీలంక దేశం మొత్తానికి. కొంత భారతదేశం సాయం చేయవలసి వచ్చింది. త్వరలో ప్రపంచంలో మళ్ళీ అప్పుడు పేదరికంలోనికి రావడానికి భారతదేశం సిద్ధంగా ఉంది. ఎందుకంటే పాలకులు అలా చేస్తున్నారు ఇష్టం వచ్చినట్లుగా. మారాలి వ్యవస్థ. ఎందుకు వస్తాయి కరువులు? ఎందుకు వస్తాయి మాట. హల్లెలూయా. ఈ భయంకరమైనటువంటి కరువుల వల్ల మనం తినేది ప్రతిదీ క్వాలిటీ దూరం అయిపోతుంది, నష్టపోతున్నాం మనం. కరువుల వల్ల ఏమవుతుందంటే ఆకలి దప్పుల చేత కొనుక్కోలేక రకరకాలుగా చావలసినటువంటి మరణాల సంఖ్య పెరిగిపోతుంది. మత్తయి చెప్పింది, యుద్ధాలు జరుగుతాయి, అక్కడక్కడ భూకంపాలు వస్తాయి, వీటి ద్వారా భయంకరమైనటువంటి కరువు లోకంలోనికి వస్తుంది మాట. అలా నష్టపోతుంది సమాజం, ప్రాణాపాయాలతో రకరకాలుగా చనిపోతారు. నేను మొన్న మన ఛానల్లో ఒక మిలిటరీ జవాన్ ఆర్మీది ఒక వీడియో పెట్టాను. ఎంతమంది చూశారు? కనీసం మన ఛానల్లో మన వాళ్ళు చూడండి. కనీసం అదొక సంస్కారం మాట. అది చూడండి. ఊరికి టైంపాస్ వీడియోలు పెట్టండి. నేను అసలు చూపించండి ఏదన్నా, ఇది మనకు అవసరమా, ఈ వీడియో చెత్తది అని ఎవరైనా చూపించండి, ఫోన్ తీసేస్తాను. ఆ మిలిటరీ ఆర్మీ ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ కొండలు యుద్ధం చేస్తున్న వ్యక్తి, అమ్మ వినాలి శ్రద్ధగా, ఎవరు పడుకోవద్దు. ఏం చేస్తున్నాడు తెలుసా? ఏదో పాపం తినడానికి తెచ్చుకున్నాడు, నీళ్ళు లేవు అక్కడ ఎక్కడో చిన్న గుంట ఉంది, ఆ కొండలు రాతి గుంటలు. ఎక్కడో పేపర్ ఏదో క్లాత్ ఏదో ఉంది, ఎక్కడో చిన్న మొక్క, అది ఎక్కడో తీసుకుని మొత్తం ఇలా దులిపి ఈయన టిఫిన్ చేస్తూ అలా నీటిలో ఇలా ముంచుతుంది. చూసారా? అలా గుంటలు ఇలా ముంచుతున్నాడు, ముంచి దాన్ని ఇలా తాగుతున్నాడు ముంచి. అంటే దేశాన్ని కాపాడడానికి బోర్డర్లు ఇక్కడ తల్లిని, భార్యను, పిల్లలను, కుటుంబాన్ని విడిచిపెట్టి అక్కడ చావడానికి, దేశాన్ని కాపాడడానికి అక్కడికి వెళ్తే వాళ్ళకి ఏంటి పరిస్థితి? నీళ్లు కూడా లేవు. క్రికెట్ నాకు ఇష్టమైనటువంటిది మాట. నా చదువు ఎంత ఇష్టమో క్రికెట్ అంత ఇష్టం. పిచ్చిప్పలేరు. గవర్నమెంట్ సర్టిఫికెట్లు 2 ఉన్నాయి నాకు మొత్తానికి 5 సర్టిఫికెట్స్ ఉన్నాయి గవర్నమెంట్ ద్వారా. నేను స్పోర్ట్స్ కోటాలో జాబ్ కొట్టేద్దని ఎప్పుడో, అంటే దేహం నాకు బాగా ఉంటే ఎప్పుడో కొట్టేద్దని జాబ్ని చెప్తున్నాను అవసరం బట్టి. ఒక క్రికెట్ ప్లేయర్ లీటర్ బాటిల్ 7,000 తెలుసా మీకు? ఎక్కడి నుంచి వచ్చింది అది కదా దానం?
ఎక్కడి నుంచి వచ్చింది? హీరో ఎవడు? ఆడు జిప్పులు వేసుకుని ప్యాంట్ వేసుకుంటాడు. ఆ జిప్పుల ప్యాంట్లు కొంతమంది ఫాలో అవుతాడు. ఆడు ఇక్కడెక్కడ చింపేసుకుని ప్యాంట్లు వేసుకుంటారు. ఇన్నాళ్ళు ఎక్కడైనా చిరిగిపోతే అయ్యో చిరిగిపోయిందా నాకు వద్దు ఈ ప్యాంట్ అని ఏడ్చేవాళ్ళు ఇంట్లో. అమ్మ నాన్న ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు ఏం చేసేవారంటే ఆ మాస్క్ కనబడకుండా దానికి ఎంబ్రాయిడింగ్ వాళ్ళకి వచ్చిన డిజైన్ ఫ్లవర్ వేసి కవర్ చేసేవారు. ఫ్లవర్ బాగుందంటే ఫ్లవర్ కాదు, అక్కడ లోపల చిరుగు, ఆ చిరుక్కి ఎంబ్రాయిడింగ్ క్లాత్ ఏదో వర్క్ చేసేవారు. ఇప్పుడు ఏకంగానే షాపుల్లో ఏమమ్మేస్తున్నారంటే చింపేసి అమ్మేస్తున్నారు అన్నమాట. నేను కొన్నిసార్లు అంటే నాకు తెలియదు, మామూలుగా చూస్తే ఎప్పుడు యాక్సిడెంట్ అయిందని అడిగాను ఒకరు. నేను యాక్సిడెంట్ ఎప్పుడు అయిందంటే ఒకసారి నాకు యాక్సిడెంట్ అయింది, సేమ్ అలాగే నాకు ట్రాక్ మాట కొట్టుకుపోయింది, అక్కడ చిరిగిపోయింది. అలాగా ఒక ఫ్యాన్ చూస్తే నాకు కొత్తలో ఫస్ట్ టైం ఎప్పుడు యాక్సిడెంట్ అయిందని చెప్పేసి ఎంత కడితే యాక్సిడెంట్ నాకు ఎవరు చెప్పాను? ఎవరు చెప్పలేదు. మరి చిరిగిపోయి నాకు అర్థం అవట్లేదు ఏంటంటే, అన్న మీరు ఇంకా ఎక్కడ ఉన్నారన్న, ఇది ఫ్యాషన్ అన్న ఇప్పుడు అన్నమాట. ఊరు తగిలి ఏం ఫ్యాషన్ రా బాబు ఇది, చూసారా చింపేసుకున్న ప్యాంట్లో. అంటే వాళ్ళు సినిమాల్లో దేనికి అలా వాడితే ఇక్కడ రియల్గానే వాడేసుకున్నారు. ఆ ప్యాంట్లు వేసుకుని పెళ్ళిళ్ళు ఫంక్షన్ మొత్తం అన్ని చోట్ల తిరిగేస్తాను సింపి, ఏం పోయే కాలం అర్థం కాదు. వాడు ఇక్కడ దాకా పెంచేసుకుంటున్నా, వీళ్ళు పెంచేసుకుంటున్నారు. ఇప్పుడు అమ్మాయిలు జీన్ ప్యాంట్ టీ షర్ట్లు వేసేసుకుని మొగరాయిలు అయిపోయారు వీళ్ళు. ఇలాగ మారిపోయింది. ఆ హీరోయిన్ అలా చేస్తుందంటే వీళ్ళు అలా చేశారు, హీరోలు అలా చేశారు. అసలైన హీరో ఎవరు తెలుసా? 140 కోట్ల మందికి కులం మతం అనేది పట్టించుకోకుండా నా దేశ ప్రజలందరూ బాగోవాలని కన్న కుటుంబాన్ని తల్లిదండ్రులు విడిచిపెట్టి రేయింబగలు కాపలా కాస్తున్నటువంటి అసలైనటువంటి హీరోలు వాళ్ళ కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. దొంగలేమో లోపల ఉన్నారు, అసలైన హీరోలు ఆర్మీలో ఉన్నారు, అక్కడ ఉన్నారన్నమాట. హల్లెలూయా. వాళ్ళు కాపాడుతున్నారండి దేశానికి, వీళ్ళు కాదు. కానీ వాళ్ళకి సౌకర్యాలు లేవు. నేను ఆంధ్రప్రదేశ్ ఒక ఆయన పెట్టాడు, ఒక జవాన్, ఏమని, అయ్యా డిప్యూటీ సీఎం గారు లోకేష్ గారు చంద్రబాబు గారు పట్టించుకోండి కొంచెం. ఆర్మీలో దేశాన్ని కాపాడడానికి ఆయన వెళ్తే వాళ్ళ ఇంటికాడ వాళ్ళ పొలాన్ని కబ్జా చేశారంటే లోపల దొంగలు. చూసుకోండి ఎంత దారుణం ఏంటిది. వాళ్ళు తినడానికి ఫుడ్లే, బెడ్లే, నీళ్లు తాగడానికి లేదు, ఇది పరిస్థితి వాళ్ళది. ఇక్కడ మాత్రం సెంచరీ కొట్టిన హీరోకి బంగ్లా, బెంచ్ కోర్. వాళ్ళు ఏ గ్రేడ్ ఉంటుంది క్రికెట్లో, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ ఉంటుంది. దానికి సంవత్సరానికి ఏ గ్రేడ్ అంటే ఇంచుమించు అంటే అప్పుడు మా లెక్కలు వేరు, ఇప్పుడు మారిపోయినలే. సపోజ్ చెప్తాను, అందులో ఇంచుమించులకి ఏ గ్రేడ్ అనుకో 10 కోట్లు వస్తుంది సంవత్సరానికి. ఆడిన ఆడకపోయినా 10 కోట్లు వస్తుంది. మళ్ళీ ఒక్కో మ్యాచ్ వాడినప్పుడు, అప్పుడు నా చిన్నతనంలో 25,000 ఒక మ్యాచ్ ఆడితే, టెస్ట్ ఆడితే ₹1,00,000, వన్డే ఆడితే 25,000 ఒక రోజుకి. మళ్ళీ ఏ గ్రేడ్లో ఉన్న వాళ్ళకి ఇలా ₹1,00,00,000. ఇప్పుడు ఇంకా ఎక్కువ అది. అంటే వీళ్ళు ఇలా ఆడుతున్నప్పుడు సంపాదన, ఏ గ్రేడ్లో ఉన్న వాళ్ళకి ఈ సంపాదన, మళ్ళీ మ్యాచ్లో ఏమైనా సెంచరీ వికెట్లు చేస్తే మళ్ళీ అంత ఇన్కమ్. అంటే అక్కడ కాపలా కాస్తున్న దేశం కాపలా కాస్తే ఇంటికాడ వాళ్ళు పంపుతూ వేస్తున్నారు. ఇక్కడ పందుకొక్కులు ఊర్లో పడ్డాయి. హల్లెలూయా. మన ఇంట్లో ఎలకలకు మందు, చీమలకు మందు మనం ఎత్తుకున్న స్థితిలో ఇంకా మనం ఇక్కడ ఉన్నాం. ఏంటి, దేశాన్ని తినేస్తున్న పందుకొక్కులకు మాత్రం మందు ఎవడెత్తలేదు. హల్లెలూయా. అందుకని ఆ దేశంలో దేశ సంపదలు తినేస్తున్న పందుకొక్కులు తొరిమేలంటే నువ్వే నేనే మందు దానికి. హల్లెలూయా. చీమల మీద, దోమల మీద, ఈగల మీద మన ప్రతాపం అయి చూపెడతాం. మన ఇంట్లో దోమలకాయలు లేదా వెలిగించే, చీమల మందు లేదా పోసే, మన ప్రతాపం. నోరు మోగజీవుల మీద మన ప్రతాపం. బోల్డ్ ఉన్నాయి, ఈ పాడికి వేసేద్దని మండ, ఈ లోపల బోల్డ్ ఎన్నో ఉన్నాయి. హల్లెలూయా. ఇలా పొడిసేవంటే బోల్డ్ ఎన్ని అడిపోతాయి పైనుంచి కిందకే. హల్లెలూయా. నేను ఎందుకో సీరియస్ అవ్వట్లేదు దాంట్లో మీద. నేను సీరియస్ అయినంటే ఒక్కటి ఉన్న తరివేస్తాను దాంట్లో. ఆ సీరియస్ ఆటల మీద ఉంది ఫస్ట్. ఈ మోగజీవులు ఫోన్లే ఏం చేస్తాం, నా దగ్గర తలదర్చుకోవడానికి వచ్చాయి. సరే 2 రోజులు ఉండండి అని చేసేది. హల్లెలూయా. దానికి అప్పుడప్పుడు టమాటాలు వేస్తున్నావు. ఈ చిత్రం చెప్పినా, ఎవడైనా బోన్లో పడితే ఎలకని ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారో సంపరా తీసుకెళ్ళి పాడేస్తున్నాం మేము. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళడానికి మళ్ళీ ప్రయాణం చేస్తున్నాం. మళ్ళీ అది అందులోకి రావడానికి టమాటాలు అయ్యి ఎడుతున్నాం మేపడానికి. మళ్ళీ ఓ టమాటా ఉంటే సారే తీసుకోవచ్చు. ఈ టమాటాలు ఎత్తున్నాయి, బయట ఎడితే మళ్ళీ వచ్చేస్తున్నాయి. కాబట్టి అసలైన పందుకొక్కులు దేశంలో ఉన్నాయి. ఆ పందుకొక్కులు తరవాలంటే నువ్వు నేను మారాలి. హల్లెలూయా. కాబట్టి ఒక గొప్ప భయంకరమైన కరువు ఈ భూమి మీద రాబోతూ ఉన్నది. ఈ కరువులో నుండి నువ్వు ఎలా కాపాడుకోవాలి? రెండోది, ఎవరు కాపాడతారు నిన్నటి దేశ పాలకుల? ఫలానా ప్రభుత్వத்தை కాపాడతారు? ఎవరు కాపాడరు, ఏ ప్రభుత్వం కాపాడరు. కాబట్టి
ఈ భయంకర శ్రీలంక లాగా భారతదేశం కాకుండా ఉండాలంటే 140 కోట్ల మంది భారత పౌరులు ఆలోచన చేసుకుని ఈ భయంకరమైన ఈ ఆర్థిక సంక్షోభం నుండి తప్పించబడడానికి సరైన నాయకుడిని ఎన్నుకోవాలి, ఆ కరువు నుండి కాపాడుకోవాలి. ఇది ఫిజికల్ గా సమాజం అంతరికి చెప్తున్నటువంటి మాట. అది వదిలేస్తున్నా. ప్రభు బలలో మనం ఉన్నాం గనక క్రైస్తవ సమాజానికి చెప్తున్నాను, అందులో మొట్టమొదటిగా భారతీయులందరికీ కూడా చెప్తున్నాను. హల్లెలూయా. రెండోది, ఒక కరువు రాబోతుంది మనకి. ఏంటి అని అంటే, ఇంతవరకు సమృద్ధి కలిగినటువంటి 7 సంవత్సరాలు వచ్చాయంట. పంట పండేసింది బాగా. ఇప్పుడు 7 సంవత్సరాలు కరువు వస్తుందని ఫరోకు తెలిస్తే యోసేపుని పెట్టుకుని ఏం చేశాడు? ఆ కరువు అనేది ఐగుప్తు ప్రజలకు తెలియకుండా ఈ సమృద్ధి పంటను వాళ్ళకి అందరికి అందిస్తే జాగ్రత్తగా వాళ్ళు వాడుకున్నారు. ఇప్పుడు చూడండి, ఇలా చూడండి, కొంతమంది క్రైస్తవులు ప్రార్థన ఆక వెళ్ళిపోవాలా అండి. ప్రార్థన ఏంటి? ఇంట్లో ఏకా చేసుకోవాలా ప్రార్థన కొందరు, ఏకా గుడికి వెళ్ళాలని కొందరు, బైబిల్ ఏకా చదవాలని ఒకరు, ప్రార్థన ఏకా చేసుకోవాలని ఒకరు. 2 రకాలుగా ఉన్నారు. ఎందుకు చేసుకోవాలో తెలుసా? త్వరలో భయంకరమైన శ్రమ కరువు రాబోతున్నది నీకు నాకును. ఎవరు కాపాడతారు నిన్ను? అక్కడ ఎవరు కాపాడతారు? కాపాడడు దేవుడు కాపాడడు. ఎందుకు కాపాడో తెలుసా? ఆ శ్రమ రాకముందు నీకు సమృద్ధి కలిగినటువంటి వాక్యాన్ని ఎత్తుతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇన్ని కోటాలలో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మొత్తం ఏది ఓపెన్ చేసిన వాక్యాలు ఏంటి? ప్రతిరోజు ప్రార్థనలో వాక్యాలు. ఎందుకు అనుకుంటున్నావు? రాబోతున్న ఆ ఉగ్రత నుండి, ఆ భయంకరమైన కరువులో నుండి నిన్ను నువ్వు కాపాడుకోవడానికి మార్గం, ఆధారం ఈ వాక్యమే. అటువంటి వాక్యం క్రైస్తవులకి కోటాల్లో వాక్యం ఎంత ఉండాలి? ఎల్లుల్లిపేలాగా ఎంత ఉండాలి? సాక్షి ఎంత ఉండాలి? ములక్కాడ ఎంత ఉండాలి? హల్లెలూయా. పాటలు ఎంత ఉండాలి? బలిసిన గుమ్మడికాయ సైజు ఉండాలి పాట. సాక్ష్యాలకి సమయం కూడా బాగానే ఎత్తారు. ఎందుకంటే ఒక్కొక్కరు సాక్ష్యం చెప్పి మొత్తమే సీముడు చదువుకుందో ఏడ్చుకుందో కానుక పెట్లు గట్టిగా ఎత్తారన్నమాట. హల్లెలూయా. మరి సాక్ష్యాలు చెప్పారు చాలా సంఘాల్లో. తెలియదు మీకు? సాక్ష్యానికి లేచారంటే ఖచ్చితంగా స్పెషల్ కనుక వేస్తారు అక్కడ. తెలుసా లేదా? హల్లెలూయా. నిజమే, జోక్ కాదండి ఇది. ఖచ్చితంగా అమ్మ లేచి సాక్ష్యం చెప్పిందంటే ఏడ్చుకుంటూ మొత్తం మూతి తెలుసుకుని కానుకబడి దగ్గరకు వచ్చి వేస్తుంది అక్కడ గట్టిగా. అందుకని అయ్యగారి సాక్ష్యాలకి ఎక్కువ సమయం, సమాజంలో ఆరాధనలో సాక్ష్యాలకి పాటలకి ఎక్కువ సమయం, వాక్యానికి ఎంత ఎక్కువ శాతం. అందుకే ఓఫిర్ మినిస్ట్రీస్ అగాపే సంపూర్ణ సంఘములో వాక్యానికి ఎక్కువ సమయం ఉంటుంది. హల్లెలూయా. ప్రార్థనకి ఎక్కువ సమయం ఉంటుంది. మిగిలిన దాంట్లోకి కొంచెం కుదింపుగా ఉంటుంది. తాలింపు ఎంత వేయాలో అంతే అర్థం, నూనె ఎంత వేయాలో అంతే అర్థం. హల్లెలూయా. అసలైనటువంటి వర్షపు ఆరాధనలో ఏది ఎంత వాడాలో, ఎంత వేయాలో సంఘాలకి నేర్పిస్తున్న సంఘం అగాపే సంఘం. హల్లెలూయా. ఇది నేర్చుకోవాల్సిందే, తప్పదు. వాళ్ళు నువ్వు చిన్నోడు, నువ్వు పెద్దోడు, నువ్వేం అనుకున్నా సరే ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. కాబట్టి నేను చెప్తున్నాను, భయంకరమైన వాక్య కరువు రాబోతూ ఉన్నది. మీరు అనుకోవచ్చు యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా ఒకవేళ ప్రార్థనలకు రానికపోతే, ప్రార్థనలు మూసేస్తే ఫేస్బుక్, యూట్యూబ్ నిండా బోల్డ్ వాక్యాలు ఉన్నాయి, నేర్చు ఐగర్ వాక్యాలు అని అనుకుంటారు కదా. మీకు విషయం చెప్పనా? మొత్తము క్రైస్తవ వెబ్సైట్లన్నీ కూడా ఈ దుష్ట ప్రభుత్వాలు, మోకలు, ఇంకా అంత్యకాలంలో జరగబోతున్నటువంటి పాలకులు మొత్తము ఈ వెబ్సైట్స్ అన్ని క్లోజ్ చేస్తారు. నీకు ఒక వాక్యం ఎక్కడ దొరకదు, ఒక క్రైస్తవ పాట నీకు వెబ్సైట్లు ఎక్కడ దొరకదు, మొత్తం రిమూవ్ అయిపోతుంది మొత్తం అంతా. మరి ఎక్కడంటావు నువ్వు? ఎక్కడంటావు? వింటావా? ఏముండదు అసలు. ఇన్ని కోటలు ఆడుకోవడానికి కాదు, ప్రార్థన పెట్టేది ఆడుకోవడానికి కాదు. రాబోతున్నటువంటి ఆ ఉగ్రత దినాలలో, ఆ కరువు దినాలలో ఇప్పుడు ఉంటున్నటువంటి ఈ వాక్యమే నిన్ను పోషిస్తుంది. హల్లెలూయా. వాక్యమే దేవుడట, నేను చెప్పలేదు మాట, వాక్యమే చెప్పింది. ప్రకటన గ్రంథంలోనికి రండి త్వరగా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనక భూనివాసును శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడుదును. చాలండి. భూనివాసులునంట, భూనివాసులు అందరికి వస్తుందంట భయంకరమైన శ్రమ, భయంకరమైన శోధన. అప్పుడు ఎవరు కాపాడాలి? దేవుడు కాపాడాలి. దేవుడు ఎలా కాపాడతాడట? ఆయన వాక్య విషయమైన ఓర్పును కలిగిన వారిని కాపాడతాడంట. అందుకనే క్రైస్తవ సమాజమా,
ఇప్పుడు సమృద్ధి కలిగినటువంటి పంట పండుతుంది, మీరు కోసుకోవాలి, దాన్ని దాచుకోవాలి. యోసేపు ఐగుప్తు యొక్క ధాన్యాన్నంతా గోడౌన్స్లో దాచినట్లుగా, కరువు కాలంలో అది ఉపయోగించినట్లుగా ఇప్పుడు సమృద్ధిగా దొరుకుతున్నటువంటి దేవుని వాక్యాన్ని నువ్వు దాచుకోవాలి భద్రంగా. అందుకే చెప్పాను ఇందాక, ఫిజికల్గా కరెంటు పోతే, కుళాయి రాకపోతే 15 రోజులు కరువు ఉంటే అన్ని స్టోర్ చేసుకోండి చెప్పాను కదా. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు స్టోర్ చేసుకోవాలి నీ హృదయం అంతా. హల్లెలూయా. ఇంత వాక్యాన్ని నువ్వు స్టోర్ చేసుకున్నావు అనుకో, అప్పుడు ఏం చేస్తాడు? వాక్యం అంటే ఎవరు? దేవుడే. కాబట్టి ఏ వాక్యాన్ని అయితే నువ్వు ఇక్కడ స్టోర్ చేసుకుంటావో ఆ వాక్యమే ఈ శ్రమల కాలంలో, ఈ కరువు కాలంలో నిన్ను పోషిస్తాది. హల్లెలూయా. మరి ఇప్పుడు చెప్పు, ఇప్పుడు దొరుకుతున్న వాక్యాన్ని నువ్వు పట్టించుకో. ఎప్పుడు ఆమెను అంటాడో, ఎప్పుడు ముగించేస్తాడన్న మనసుతో ఉంటే ఏంటి? ఇప్పుడు దేవుడి వాక్యానికి వినడానికి ఇష్టం లేదు జనాలకి, వాక్యాన్ని పోగు చేసుకోరు, వాక్యం దగ్గరికి వెళ్ళరు, వాక్యం కోసం తెలుసుకోరు, వాక్యాన్ని చదవరు, ఏమీ చేయరు. మరి అప్పుడు దేవుడు ఎలా కాపాడతాడు? వాడిని కాపాడతాడా? కాపాడడు. నేను అదే చెప్తున్నాను, వాక్యమే దేవుడు కాబట్టి దేవుడు మనకు వాక్కునిచ్చాడు. హల్లెలూయా. ఈ వాక్యం పట్ల నీకు గౌరవం ఉండాలి, ప్రేమ ఉండాలి, విధేయత ఉండాలి, లోబడి ఉండాలి. అప్పుడు ఈ వాక్యాన్ని ఎవరైతే గౌరవిస్తారో, ప్రేమిస్తారో, దాచుకుంటారో, ఇప్పుడు ఈ వాక్యమైన దేవుడు నిన్ను అక్కడ కాపాడుతాడు, తప్పిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు క్రైస్తవ సమాజంలో సంఘాలకు వెళ్తున్న నాకు తెలుసు, ఎందుకంటే నేను ఒక బాధ్యత కలిగినటువంటి క్రైస్తవుడిని, భారతీయుడిని. సంఘాలకు వెళ్తున్నటువంటి క్రైస్తవులు వాక్యాన్ని పట్టించుకోరు, వాళ్ళు వాక్యాన్ని ఏమాత్రం పట్టించుకోరు. ఇంకా చెప్పాలంటే రొటీన్గా చాలా మంది అన్ని ప్రార్థనలు కూడా వెళ్తారు, తప్పులేదు, తప్పులేదు. కానీ అన్ని ప్రార్థనకి వెళ్తున్నటువంటి నీవు ఈ వాక్యాన్ని స్టోర్ చేసుకోవాలి. నువ్వు కుళాయి వస్తుంది, బిన్నెట్టుకుని వెళ్ళింది, ఉత్తుతోనే వస్తుందంటే ఏమనుకోలేమని, రాకపోతే పర్లే, కట్టేస్తే పర్లే. ఏంటి, కుళాయి వస్తుంది, చేతిలో బిందె ఉంది, కానీ పట్టుకోకుండా వస్తుందంటే అర్థం ఏంటి? ఎలా వస్తారు అలాగా? ఎవరో రారు, కానీ క్రైస్తవులు వస్తున్నారు అలాగా. అంటే ఫిజికల్గా కాదు, స్పిరిచువల్గా. ఏంటి, దేవుడు మాట్లాడుతున్నాడు, వాక్యాన్ని పంపిస్తున్నాడు, కానీ ఎవరు తీసుకోకుండానే, వాక్యాన్ని దాచుకోకుండానే అలాగే వెళ్ళిపోతున్నారు. అంటే ఎంత అవివేకులుగా మనం ఉన్నాం. హల్లెలూయా. ఎంత అవివేకులుగా మనం ఉన్నాం. ఎలా కాపాడతాడు దేవుడు కరువులో? నేను చెప్తున్నాను, భయంకరమైన శ్రమ కరువు, అంటే ఆహారము కరువు వస్తుంది, వాక్య కరువు వస్తుంది. మొత్తానికి అన్ని ఛానళ్ళు, మొత్తానికి క్రైస్తవ ఛానల్ కనబడవు ఎక్కడ నీకు. క్లోజ్ మాట. అంటే ఒక మాట అయినా దేవుని వాక్యం అంటే నీకు ఏదో ఆదరణ కలిగితే, ధైర్యం వస్తుందంటే ఎక్కడ దొరక, మొత్తం టోటల్గా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతే మొత్తం అంతా రిమూవ్. అందుకని యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడని రాయబడింది లేఖనం. ఉరికినే కాదు, ఇప్పుడు క్రైస్తవులు యువత కూడా ఎలా ఉందంటే మొత్తం 80-90 సంవత్సరాలు వచ్చిన ముసళ్ళు అయిపోతారు చూసా, అలా ఉన్నారు ఇప్పుడు యూత్ కూడా. సంఘాలలో బాధ్యత లేదు దేవుని పట్ల, దేవుని కార్యాల పట్ల. నేను శిలువ మోయాలి, స్వార్థ చేయాలి, దేవునికి ఉపయోగం ఏమీ లేదు అసలు. అంటే నీ కొరకే పుట్టావు మాట, నువ్వు నీ కొరకే బ్రతకడానికి పుట్టావు, సంపాదించుకోవడానికి పుట్టావు, ఏదో పని చేసుకోవడానికి పుట్టావు. అలాగే బ్రతికేస్తున్నారు క్రైస్తవులు. కాదు కాదు కాదు. హల్లెలూయా. దేవుడు అన్నాడు ఏంటి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. చాలండి. నీతి కొరకంట ఆకలి దప్పులు గలవారు ధన్యులు. హల్లెలూయా. అందులో మళ్ళా బీదలైన మీరు ధన్యులు అని అంటాడు ఒక చోట. హల్లెలూయా. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, బీదలైనటువంటి వారు ధన్యులట. కాబట్టి ఇలా చూడండి, ఎందుకు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు ఏంటి అంటే, అక్కడ ఆకలి తీర్చుకోవడం ఇంపార్టెంటా, నీతి నెరవేర్చడం ఇంపార్టెంటా? చూడాలి ఇలాగా. ఏది ఇంపార్టెంట్? దేవుడు నీతి నెరవేర్చడం ఇంపార్టెంట్ చెప్పాడు. ఎందుకంటే నీతి న్యాయములు దేవుని సింహాసనానికి ఆధారం అంట. ఈరోజు పాస్టర్లో నీతి లేదు, చెప్తున్నాను కదా, నీతి లేదు, యథార్థత లేదు, న్యాయం లేదు, ఏమీ లేదు. ఇంకా క్రైస్తవుల జోలికి వస్తే అలాగే పెరిగేశారు క్రైస్తవులు కూడా. నీతి అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఎంత సంపాదించుకుంటే అంత పేరు మనకి. ఇది కానీ బీదలైన వారు కూడా ధన్యులు అన్నాడు దేవుడు. ఇంకో మాట చెప్పాడు ప్రకటన గ్రంథంలో దేవుడు. చూడండి, ఒక మాట చెప్తాను మీకు. ప్రకటన గ్రంథంలోనికి రండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము
9వ వచనం, నీ శ్రమను దరిద్రతను ఆమేన్. చాలండి. ఏంటంట దేవుడు చెప్తున్నాడు, చూడండి అందరూ నా వైపులాగా, భూమి మీద ఉన్నటువంటి దేవుని ప్రజల యొక్క శ్రమ అంట, దరిద్రత అంట ఎవరు ఎరుగును? దేవుడు ఎరిగంట. ఎరిగిన తర్వాత దేవుడు, అయ్యో ఇంత శ్రమ పడుతున్నావు నువ్వు, అయ్యో ఎంత బేదరకంతో బాధపడుతున్నావు అని బాధపడాలి. కానీ ఏమన్నాడు ఆయన నువ్వు ధనవంతుడు అంటున్నాడు దేవుడు. అంటే దేవుడు ధనవంతుడైతే మనకి సమస్యలు అప్పులన్నీ పోయినట్టేనా? అలా అంటేనే లేఖనంలో అనేసాడు పోయినాయి మనకి. కానీ ఎందుకన్నాడు చెప్తున్నా గుర్తుపెట్టుకుని. ఎన్నోసార్లు చెప్పాను మూలవాక్యంతో, ఎప్పుడు చెప్పని సంగతి చెప్తున్నాను. అంటే ఇలా చూడాలి, నీవు వాక్యమునకు లోబడి వాక్యమును పోగు చేసుకుని వాక్యాన్ని ప్రేమించి వాక్యాన్ని నీలో దాచుకుని క్రైస్తవ జీవితంలో నువ్వు ఉండి ఇలాగా శ్రమలు పాలైపోయినా అప్పులు పాలైపోయినా కానీ ఇగో వాక్యమును పెట్టి ధనవంతుడు అవుతావట. హల్లెలూయా. ఈరోజు ఒక మాట క్రైస్తవ సమాజాన్ని చెప్తున్నాను, నాకు కూడా కొంచెం అప్పు ఉంది. హల్లెలూయా. దేవుని కొరకు పెట్టి తీర్చుకుంటూ వచ్చాడంట. ఇక కొంచెం మళ్ళా కొద్దిగా విత్తనం వేసాను, కొద్ది మొలుతుంది మాట. హల్లెలూయా. కొద్దిగా వేసాను, విత్తనాలు వేసాయి కొద్దిగా. మనం మొత్తం అంతా క్లియర్ అయిపోయింది, బేడితో దున్నేసాం శుభ్రంగా. అదే కొత్త విత్తనాలు పడుతుంది. చెప్తున్నాను, క్రైస్తవ జీవితంలో చాలా శ్రమలు పడి బోల్డ్ అప్పులతో ఉన్నందుకు కొంత బాధ, ఇబ్బంది, వేదన ఉండొచ్చు, ఉంటుంది అని నేను కాదన్నట్లే. కానీ గుర్తుపెట్టుకోండి, ఎంకరేజ్ ఆఫ్ ద గాడ్, ఎంకరేజ్ ఆఫ్ ద వర్డ్. ఏం చెప్పినా ఇన్ని శ్రమలు, ఇన్ని ఎప్పులు, ఇన్ని ఇబ్బందులతో నువ్వు ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యమును గనుక నీ హృదయంలో నువ్వు దాచుకోగలిగితే, దేవుని వాక్యానికి నీలో చోటు ఇవ్వగలిగితే, వాక్యం మీద నువ్వు ఆధారపడగలిగితే నువ్వు పేదవాడు కాదంట, నువ్వెవరు అంట? ధనవంతురాలు అంట. హల్లెలూయా. మరి అసలైన బీదలు ఎవరో చెప్తున్నారు గుర్తుపెట్టుకోండి. అసలైన బీదలు ఎవరు చెప్పనా? నీకు చాలా అప్పుల పాలైపోయావు, చాలా కష్టాల పాలైపోయావు, వీరిని దేవుడు బీదలను అనలేదు. క్రైస్తవులారా గుర్తుపెట్టుకోండి, మనం అందుకే క్రైస్తవ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాలి. నీకు ఇంత అప్పు ఉంది కాబట్టి నువ్వు అప్పుల పాలైపోయిన బీదవాడు, బీదదానువు కానే కాదు. అసలైన బీదవాళ్ళు ఎవరో తెలుసా? రక్షణ పొంది రక్షకుడికి లోబడని వాడు అసలైన బీదలు. రక్షణ పొంది దేవుని యొక్క వాక్యానికి లోబడని వారు అసలైనటువంటి బీదలు. రక్షణ పొంది దేవునికి హృదయంలో చోటు ఇవ్వని వారి అసలైనటువంటి బీదవారు. రక్షణ పొంది దేవుని స్వార్థ కొరకు, దేవుని కార్యాల కొరకు సహకరించలేని వారు వీళ్ళు అసలైనటువంటి బీదలు. వాళ్ళని దేవుడు మెచ్చుకోడు. కానీ నీతి నిమిత్తము బీదలైన నీవు, న్యాయము కొరకు, యథార్థ కొరకు, మంచి కొరకు దేవుని వాక్యమును నువ్వు పోగు చేసుకుని కొంత బీదరికంతో ఉన్నా గానీ నువ్వు బీదవాడు కాదంట, నువ్వు ధనవంతుడు అని చెప్తుంది వాక్యము. కాబట్టి కుంగిపోవద్దు, బాధపడొద్దు. దేవుడు వాక్యం ఆదరిస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది, అన్ని చేస్తుంది. కానీ అప్పులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, మనం బీదలు కానే కాదు. లాజరు అన్ని సమస్యలతో ఉన్నాడు, కానీ లాజరును దేవుడు గొప్పవాడిగానే దేవుడు చూశాడు. ఎందుకంటే వాక్యం విషయమైన ఓర్పును కలిగి ఉన్నాడు. అందుకని చెప్తున్నాను, అసలైన బీదలు ఎవరంటే నీలో వాక్యం లేకపోతే నువ్వు బీదవాడు, యువగాలు బీదవాడు. అందుకే ధనవంతుడు కోట్లాస్తుందా లేదా? చచ్చాడు, బీదవాడిగా చచ్చాడు, కోట్లాసి పెట్టుకోండి. అంటే కనీసం అతడు వాక్యం విషయమైన కొంత దాహమైన ఉంటే ధనవంతుడు ఆ నరకం తప్పించుకుని లాజరు ఉన్న స్థలానికి వెళ్ళే అవకాశం వచ్చింది. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, నువ్వు క్రీస్తుని పోగొట్టుకుని, సహవాసాన్ని పోగొట్టుకుని, వాక్యాన్ని పోగొట్టుకుని, దేవుని కృపను, ప్రేమను పోగొట్టుకుని ఈ లోకంలో బోల్డ్ ఆస్తి కలిగి రవ్వంతైన కష్టం గాని, నష్టం గాని, బాధ గాని లేకుండా, ఒక్క రూపాయి సమస్య అప్పు లేకుండా నువ్వేదో గొప్పగా జీవిస్తున్న జీవితం దరిద్రమైనటువంటి జీవితం. అది ఎందుకు? ఎవరికి ఉపయోగలేనటువంటి నీ ధనం, ఇతరుల కొరకు కన్నీరు కార్చలేనటువంటి నీ దేహం, అదంతా దరిద్రతమైనది మాట. అందుకే అది కాదు మాట. హల్లెలూయా. సకలము కోల్పు ఇన నిరుపేదకు పెన్నిది నీవే యేసు ప్రభు. సకలము కోల్పు ఇన నిరుపేదకు పెన్నిది నీవే యేసు ప్రభు. యేసు ప్రభు విశ్వవిభో నా ప్రాణ విభో. యేసు ప్రభు విశ్వవిభో
విశ్వవిభో నా ప్రాణ విభో సకలము కోల్పు ఇన నిరుపేదకు పెన్నిది నీవే యేసు ప్రభు తెను తుఫానులు నాదు ప్రశాంతత నా వేదనలో దివ్యాధరణ తెను తుఫానులు నాదు ప్రశాంతత నా వేదనలో దివ్యాధరణ తిమిరములో నాని వీక్షణ తేజము తిమిరములో నాని వీక్షణ తేజము నా చిరజీవము నీవే ప్రభు నా చిరజీవము నీవే ప్రభు సకలము కోల్పు ఇన నిరుపేదకు పెన్నిది నీవే యేసు ప్రభు సకలము కోల్పు ఇన నిరుపేదకు పెన్నిది నీవే యేసు ప్రభు. హల్లెలూయా. అర్థమైందా ఈ పాట ఏమన్నా? సకలము కోల్పోయిన నిరుపేదకు పెన్నిది ఘనత బహుమానము ఎవరు అంట? యేసు ప్రభు అంట. అంటే నిరుపేదలకు దేవుడు తోడుగా ఉన్నాడట. ఎందుకంటే సకలము కోల్పోయింది దేని కొరకు? నీతి కొరకు, న్యాయము కొరకు, ధర్మము కొరకు, సత్యము కొరకు, ప్రేమ కొరకు, వాక్యము కొరకు. ఈరోజు పాస్టర్లు దేవుని పేరు చెప్పుకొని దోచుకుంటున్నారు. హల్లెలూయా. దోచుకుంటున్నారు. అంటే నువ్వు ధనవంతురాలయ్యా, ఓకే, మంచిది, సంతోషం. ఆరోగ్యంగా ఉన్నావు, సంతోషం. ఒక్క రూపాయి అప్పు లేదు, ఇంకా సంతోషం. ఓకే, అప్పు లేనందుకు, ఆరోగ్యంగా ఉన్నందుకు, ధనవంతులుగా ఉన్నందుకు సిలువేయబడినటువంటి క్రీస్తుకు నువ్వేమన్నా ఉపయోగమేనా? చెప్పు, ఉపయోగమా కాదా? ఉపయోగం అయితే నువ్వు నిజమైన ధనవంతురాలు. ఉపయోగం కాకపోతే నీకంటే దరిద్రులు ఈ లోకంలోకి ఎవరు లేరు. అందుకే ధనవంతుడు నరకానికి వెళ్ళాడు. హల్లెలూయా. అది మాట. కాబట్టి క్రైస్తవ సమాజమా, అప్పులు ఉన్నాయని బాధపడొద్దు, ఇది దేవుని చిత్తం కాదు, సమస్యలతో నేనున్నాను, దేవుని చిత్తం కాదు అని బాధపడొద్దు. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వెన్ని సమస్యల అప్పులతో ఉన్నా కానీ ఇగో సమృద్ధిగా దేవుడి భూమి మీద దేవుడు తన వాక్కును పంపిస్తూ ఉన్నాడు. ఇది త్వరలో ఆగిపోతాది. ఇందుకు మాట ఇంతసేపు ఎందుకు నొక్కు చెప్తున్నంటే, త్వరలో స్టాప్, అది ఆగిపోతాది, త్వరలో ఆగిపోతాది. హల్లెలూయా. మరి ఆగిపోయిన తర్వాత ఇక్కడ దాకైనా వస్తుంది మనకంతా, మళ్ళా కొత్తది రాదు. ఏం చేయాలి ఇప్పుడు? అందుకే నేను చెప్తున్నా, ఇప్పుడున్న చాలా మంది పాస్టర్లకి ఎప్పుడో అభిషేకం ఆగిపోయింది, వాళ్ళకి ఎప్పుడో కృపావరాలు ఆగిపోయింది. అందుకని వాళ్ళు ఏ బదులు చేశారంటే, పరిశుద్ధాత్మ లేదు, కృపావరాలు లేవు, అన్య భాషలు లేవు అనే బోధలు ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళు అవి ఎప్పుడూ ఆగిపోయినాయి వాళ్ళకి. హల్లెలూయా. ఇంకా నూతన రావాళ్ళకి నూతన సంగతులు రావు. ఇంకా ఎంతసేపు మార్త మరియమ్మ, పొట్టి జక్కయ్య, ఎర్ర సముద్రం, 5 రొట్టెలు 2 శనగ చేపలు, అంతే. ఇంకా జీవితకాలం అంతా ఈ సంవత్సరం జనవరి 1 మొదలుకొని మళ్ళీ డిసెంబర్ 31 దాకా చేసిన ప్రసంగాలన్నీ మళ్ళీ వచ్చే సంవత్సరం రిపీట్ అయిపోతాయి. మళ్ళీ ఆ తర్వాత అయ్యే సంగతులు ఎవడు తెలుసు అక్కడ, ఎవడు మళ్ళానే అంతే సంగతులు అయిపోయింది, రాదు ఇంకా. అందుకే అభిషేకము నీ మీదకి వస్తూ ఉంటే నీటి బొగ్గులు నీ హృదయంలో నుండి జలధారులు బయటకు వెళ్తూ ఉంటాయి. హల్లెలూయా. ఒక ఆయన అడిగాడు, నువ్వు ఇలా ఎన్ని ప్రసంగాలు చేయగలుగుతున్నావు, ఎలా చేయగలుగుతున్నావు నువ్వు అని చెప్పేసి. ఎలా చేయగలుగుతున్నావు అంటే, ప్రసంగాలు చేయడం అంటే అసలు ఎవరు చెప్పాను, నేను ప్రసంగం చేస్తానని చెప్పాను. నేను ప్రసంగాలు కదా మరి నువ్వు చేస్తాను, ప్రసంగాలని ఎవరు చెప్పాడు? యేసయ్య కోసం చెప్తున్నానని చెప్పాను నేను. హల్లెలూయా. యేసయ్య కోసం చెప్తున్నానండి. ఏంటి, పలానా చోటకి వెళ్తాం, సపోజ్ 10 మంది కత్తి లాంటి కుర్రాడు వీళ్ళందరూ కొన్ని వీడియోస్ పెడతారు అయ్యి అని చెప్పేసి, అంటే పలానా ఊర్లో పలానా ఫేమస్ అయ్యి అని చెప్పేసి, అంటే ఆ ఊరికి ఆ కొండలు ఉన్నాయి, ఆ ఊర్లో తిండిలు ఎలాంటి తిండిలు ఉన్నాయి, అవునా, అవి చెప్తారు. అలాగే నేను ప్రసంగాలు చేయట్లేదు, నేను యేసు కోసం చెప్తున్నా. ఆయన ఎలాంటి వాడు, ఎందుకు మానవాళికి అవసరమో, ఆయన దగ్గరకు నువ్వు చేరితే, ఆయన నువ్వు ఆహ్వానిస్తే నీకేం కలుగుతుందో నేను వీడియో చెప్తున్నాను అంతే. నేను కూడా ఒక వీడియో యూట్యూబర్నే, అందుకని నేను ప్రసంగికుని కాదు అసలు. మీరు ఎప్పుడు అలా అనుకోకండి, ఎవరికి అలా చెప్పకండి. ఐఎమ్ నాట్ ఏ స్పీకర్.
హల్లెలూయా. ఐ నాట్ ఏ సింగర్, ఐఎమ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆయన చూపెడుతున్నాను అంతే నేను. హల్లెలూయా. కాబట్టి బేదలైన మీరు ధన్యులు. ఎందుకు బేదలయ్యారు వీళ్ళు? పౌలు ఎందుకు బేదపడాడు చెప్పండి నాకు. దేని నిమిత్తం? క్రీస్తు నిమిత్తం. ఫిలిప్పీ 3:7 ప్రకారం క్రీస్తు నిమిత్తం. క్రీస్తు దగ్గర రానప్పుడు పౌలు ఎవరు? ధనవంతుడు. ఇప్పుడు దేని కొరకు బేదవాడయ్యాడు? క్రీస్తు నిమిత్తం. మరి క్రీస్తు నిమిత్తం అయినప్పుడు క్రీస్తు తెత్తడా? మనుషులు తెస్తారు. హల్లెలూయా. మనుషులు తెస్తారు. ఇది దగ్గర ఏమి లేదు కాబట్టి. కానీ దేవుడు విడిచిపెట్టాడు కాబట్టి మనుషులు అట్టుకునేది ఏదో పొందుకోవాలనుకుంటే వద్దు. అందుకే గాడి సీమను మనుషులు ఈయన దగ్గర ఉండడానికి, మనుషులందరూ ఇతను ఏదో మెప్పుకోవడానికి ఏం కూడా ఆ వరాన్ని ఇచ్చే నేను ధనవంతి చేత అన్నాడు. ఏ వరాన్ని? దేవుని శక్తి చేత పేతురు, యోహాను, యాకోబులు చేస్తున్నటువంటి అద్భుతాలని ఇతడు ఏం చేస్తాడంట? ధనంతో కొనుక్కుంటాడట. ఈ రోజు క్రైస్తవులు కూడా అలాగే ప్రతిదీ ధనంతో కొనేసుకుంటున్నారు. అందుకే మోకాళ్ళ ప్రార్థన లేదు, పరిశుద్ధాత్మ అభిషేకం లేదు. వీళ్ళు భయంకరమైన కరువుతో చేస్తారు. రేపు వాక్యం లేదు, ఇప్పుడు వాక్య సంఘాలలో లేదు, సేవకుల మీద అభిషేకం లేదు. కరువు కరువు కరువు. ఇంకా అర్థం అవ్వలేదు కరువులో ఉన్నామని. అందుకే నిజమైన సేవకుడు ఏంటి? మనుషుల్ని పీడించుకుని దోమలు, అందుకే దోమలు కూడా చాలా అంతరించిపోయినాయి. పీడించుకుని సంఘాన్ని పిండేస్తున్నారన్నమాట. ఏ కూటం పెట్టినా మిగిల్చుకోవాల్సిందే. అలా అది పెళ్ళైనా, అది తద్దినమైనా, ఇంకోటైనా మిగిల్చుకోవాల్సిందే. అది పరిస్థితి మాట. హల్లెలూయా. ఏంటి ఒక మాట చెప్తున్నాను. ఈ భయంకరమైనటువంటి కరువు మొత్తం అంతరి మీదకి వచ్చినప్పుడు దేవుడు ఎవరిని కాపాడతాడో తెలుసా? ఇప్పుడు నీకు సమృద్ధిగా దొరుకుతున్న దేవుని వాక్యానికి నువ్వు లోబడి నీ నడవడిక, నీ బ్రతుకు మార్చుకుని దాని ప్రకారంగా నువ్వు నడిచి బేదవాడైనా బేదరికంతో ఉండి కొన్ని అవమానాలు, సమస్యలతో ఉన్నా సరే దేవుడు అంటున్నాడు, నీ శ్రమను, దరిద్రతను నేను నాకు తెలుసు. అయినా నువ్వు ఎవరు తెలుసా? నువ్వు రిచెస్ట్ మ్యాన్. హల్లెలూయా. నువ్వు ధనవంతుడు అని చెప్తుంది లేఖనం. హల్లెలూయా. కాబట్టి వాక్యానికి చోటు ఇవ్వకుండా నువ్వు ధనవంతురాలుగా ఉండడం వల్ల నీకంటే దరిద్రులు ఇంకెవరు ఉండరు భూమి మీద. మారండి ఇప్పుడే నీ సందేశము ద్వారా. హల్లెలూయా. మొత్తం అంతా కరువు సంభవించింది ఐగుప్తు దేశం అంతా. యోసేపు దగ్గరికి వస్తున్నారు అందరికి కూడా. అయ్యా మాకు కరువు వచ్చిందయ్యా అని చెప్పేసి ఫరో దగ్గరికి వెళ్తే ఫరో అంటాడు, నా కాదు, అగో యోసేపు దగ్గరికి వెళ్ళండి అంటే యోసేపు తన ధనాగారములో ఉన్నటువంటి ఆ ధాన్యాన్ని కొలతల ప్రకారం ఒక్కొక్కరికి ఇస్తుంటే వారు చావకుండా బ్రతుకుతూ ఉన్నారు. అదితేనే అలాగా కనాను దేశానికి కూడా కరువు వచ్చిందంట. యాకోబు అక్కడ ఉన్నాడు కనాను దేశంలో. రిఫరెన్స్ టైం లేదు ఇక. ఆ 41వ అధ్యాయం చివరి నుంచి మొత్తం కంటిన్యూగా చదవండి. అలా బైబిల్ చెప్పినప్పుడైనా, వాక్యం చెప్పినప్పుడైనా బైబిల్ ఫాలో అవ్వండి. అలాగా యాకోబు కూడా తెలిసింది ఫలానా దేశంలో ఈ కరువుతో మనం చచ్చిపోతున్న ఆహారం దొరుకుతుందంటని. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఈ దినాలలో ప్రపంచంలో అన్ని సంఘాలకి కూడా వాక్య కరువు వస్తుంది. వచ్చేసింది కూడా. లేదు, వాక్యం లేదు సంఘాలలో. వాక్యము అప్పుడు, ఇప్పుడు, కడవరి కాలంలో, అంత్యకాలంలో, శ్రమల కాలంలో యోసేపు గారాములో ధాన్యము కొదువు లేకుండా సమృద్ధిగా అయితే ఉన్నదో, ఈ అంత్యకాల ప్రవక్త దగ్గర మినిస్ట్రీస్ లాగాపై సంపూర్ణ సంఘంలో వాక్య అలాగ సమృద్ధిగా ఉన్నది, ఉంటుంది కూడా. హల్లెలూయా. ఇది అతిశయంతో, గర్వముతో, అహంతో కూడిన మాట కాదు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడో తన దాసుల ద్వారా పలికింపజేసినటువంటి ఒక ప్రవచన వాక్యం. దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అందుకే అగాపేలో ఉండి, అందుకే దైవజనుడు మన అన్నాడు ఏమంటే సార్, అగాపేలో ఉండి నువ్వు ఇంకా నూతులో కప్పలో ఉండకూడదట. ఎలా ఉండాలి? సముద్రంలో తిమింగలాలో ఉండాలి. అందుకే నేను చాలాసార్లు నా ప్రసంగం ఐఎమ్ ద లయన్ అంటాను అనమాట. నేను ఒక సింహాన్ని అంటాను. ఈ సింహానికి ఎప్పుడు కడుపునే పోతుందో తెలియదు, ఎప్పుడు కళ్ళు తిరుగుతాయో తెలియదు. సింహాలకు జ్వరాలు రావా? వస్తే రావా? ఏమో నాకు తెలియదు అన్నట్టున్నారు. అలాగే ఈ సింహం కూడా వస్తుంది, అప్పుడప్పుడు కళ్ళు తిరిగి కాలు జరిగింది మొత్తం రకరకాలుగా పడిపోతుంది. మేమే పడకుండా జాగ్రత్తగా చూసుకుంది. హల్లెలూయా. అందుకే నేను పిల్లని అనుకోని ఎప్పుడు కూడా. ఎందుకంటే దేవుడు యోధాగోత్ర సింహం ఆయన కొడుకుని నేను సింహాన్ని అనుకుంటాను. అందుకే నూతులో కప్పలాగా నువ్వు ఉండొద్దు. ఊపిరి మినిస్ట్రీస్ అగాపే సంపూర్ణ సువార్త సంఘంలో నువ్వు ఉన్నావంటే అర్థం చెప్పిన సింహాసనానికి చాలా దగ్గరలో ఉన్నవని అర్థం. కాబట్టి సింహాసనం కావాలా? నీకు సింహాసనం దూరమే ధనం కావాలా? సింహాసనం కావాలా? సింహాసనానికి దూరమయ్యి అందము, వ్యామోహం, లాభము, మోహం ఇవి కావాలా? వాక్యాన్ని వదిలేసుకుని తిప్పలు పడుతున్నారు అందరూ కూడా.
వాక్యం కొరకు తిప్పలబడండి, ధనవంతులుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. చేస్తాడు ఖచ్చితంగానే. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు కనుక భారతదేశ పౌరులు తమ ఆలోచనలు మార్చుకోకపోతే కఠినమైన కరువు చేత దేశ వ్యవస్థ అంతా పాడైపోతుంది. పాలకుల వల్ల క్రైస్తవ సమాజం మార్చుకోకపోతే ఇగో వాక్య కరువు వచ్చేసి భయంకరమైన నిరుపేదలైపోతారు. వాళ్ళు క్రీస్తు లేని వారిగా, అభిషేకము లేని వారిగా, ప్రార్థన దాహము లేని వారిగా నిరుపేదలైపోతారు. వాళ్ళందరూ ఆ కరువు కాలంలో సాతాను సామ్రాజ్యం, యెజెబెలు బోధలో, బబులోను వేశ్యలో కలిసిపోతారు వాళ్ళందరూ కూడా. హల్లెలూయా. అందుకనే ఇన్ని కోటాలు ఎందుకు, ఇన్ని వాక్యాలు ఎందుకంటే ఇది సమృద్ధి కాలం, ఇది కడవరి కాలం, ఇది అంత్యకాలము. సమృద్ధిగా దేవుడు నిన్ను దర్శించి నీతో మాట్లాడుతున్న కాలంలో రక్షణ పొందలేని వాడు రక్షణ పొందే కాలం, రక్షణ పొందుతున్న నీవు దేవుని చిత్తములు గ్రహించి శిలువను మోసి దేవుని పనికి నువ్వు సహకారిగా మారే కాలం. ఈ పని నువ్వు చేసుకోకపోతే నువ్వు కరువు కాలంలోనికి వెళ్ళిపోయి నీ ధనము ఏమి ఉపయోగపడదు, ఏమి ఉండదు. నీ జ్ఞానము ధనం అన్నీ కూడా అయిపోతుంది. ఏలి అన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా కొరకు నేను ఒక్కడనే రోషము కలిగిన వాడిని అన్నాడు. హల్లెలూయా. నువ్వు అనాల మాట, దేవా నీ కొరకు నేను రోషం కలిగిన వాడిని అనాలి. ఒరే నేను నీకు ఎంత అప్పు ఉంటే నువ్వు రోషం కలిగిన వాడు అంటావని అప్పంటదా అనదు. దానికి నోరు రాదు, అప్పు ఉంటే ఉండనే. కనుక వాక్యము చేత నువ్వు ధనవంతుడు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే భయంకరమైన కరువు రాబోతుంది. ఎలా అంటే ఇగో ఈ విధంగా కరువులు, భూకంపాలు వచ్చి ఆర్థిక వ్యవస్థ నష్టపోతుంది. దేవుడు సమృద్ధిగా పంపించిన వాక్యాన్ని విడిచిపెట్టి నువ్వు లోబడకుండా మార్చుకోకుండా అలా బ్రతికేస్తే ఈ కరువులో నువ్వు చిక్కిపోతావు. అప్పుడు నువ్వు ధనవంతురాల సంగతి కాదు కనుక పరలోక రాజ్యాన్ని కూడా పోగొట్టుకుని అక్కడ ఏం చేయమని చేస్తావు. అందుకే వాక్యం నీలో ఉందంటే నువ్వు సాతానికి 666 ముద్ర వేసుకుంటావు. అప్పుడు వేసుకో ఈ వాక్యాన్ని. ఇప్పుడు ఎవరైతే లోబడరో దాచుకోరో వాళ్ళు వేసుకుంటారు 600 బళ్ళు. అందులో ఫస్ట్ వరుసలో పాస్టర్లు ఉంటారు, బిషప్లు, రెవరెండ్లు 62 ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ త్వరలో కొట్టేసేసి మెలేసేసి రెవరెండ్లు అన్ని కూడా ఫస్ట్ వరుసలో అమ్మ మీరు నన్నమ్మ విశ్వాసులు ముందు పాస్టర్గా అయ్యగారికి భోజనం పెట్టా కోటానికి ఫోటో పెట్టుకున్నాడు. అయ్యగారికి కానీ భోజనం ముందు పెట్టేది కాబట్టి అయ్యగారు నేను ముందు వేసుకోవాల్సి ఇది 666 అని ఈ అయ్యగారు వేసుకుంటారు ముందు. ఎందుకంటే వాళ్ళకి వాక్య కరువు ఉన్నది కనుక. అందుకే నేను మాట చెప్తున్నాను, క్రైస్తవులు ఇక్కడ ఉన్న మీరు కూడా మారండి, చేతులు జోడిస్తున్నాను. భయంకరమైన కరువు ఉంది. నీ ధనం నిన్ను రక్షించేటప్పుడు ఎవరు నేను రక్షించరు. మతోన్మాద మోకలు, సాతాను శక్తులు అన్ని భయంకరమైనటువంటి దాడి చేసి రకరకాలుగా చేస్తాయన్నమాట. కాబట్టి ఆ భయంకరమైన శ్రమల కరువులు నిన్ను పోషించేది, నిన్ను కాపాడేది, నిన్ను బలపరిచేది, ఆదరించేది, దీవించేది దేవుని ఒక్కటి మాత్రమే. హల్లెలూయా. ఆ వాక్యం ఇక్కడ సమృద్ధిగా దొరుకుతుంటే దాని కొరకు బాహ్య ధనాన్ని కూడా వదులుకోవాలి. బాహ్య ధనాన్ని కూడా ఈ వాక్యము కొరకు ఖర్చు పెట్టుకోవాలి. నీ శరీరాన్ని కూడా ఖర్చు చేసి ఆ బాహ్య ధనాన్ని ఆ వాక్యము కొరకు కొనుగోలు చేసుకోవాలి. 20 ఏళ్ళు మేము బ్రతుకుతున్నది దాని కొరకే. పిచ్చోళ్ళం కాదు. బోల్డ్ ఆఫర్స్ వస్తే తిరస్కరించేది చాతకాక కాదు. అప్పులతోనూ చాలీ జీతాలతో ఈ సౌండ్ ఎప్పుడు పోతుంది. ఒక మైకు తికానం లేదు, ఏ వస్తువు తికానం కాదు. ఎందుకండి ఒకడు ఎవడని కూడా సంకనాగితే కొత్త అన్ని మంచి క్వాలిటీ వచ్చేస్తుంది. చేస్తాం ఆ పని లేదు. ఈ మైక్ లేకపోయినా పర్లే, ఆ సౌండ్ లేకపోయినా పర్లే. దేవుడు హృదయములు పెట్టినటువంటి మంట ఇప్పుడున్నటువంటి ఈ సౌండ్ కంటే ఇంకా అనేక రెట్లు సౌండ్ వస్తుంది మాట. హల్లెలూయా. కాబట్టి దీంట్ల మీద ఆధారపడి సేవ చేయట్లేదు, మనం ఉన్నాయి కనుక వాడుకుంటున్నాం అంతే దీన్ని. హల్లెలూయా. ఇవన్నీ పోతే ఈ వాయిస్ ని రేజ్ చేసుకుంటాం మాట అప్పుడు. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యము కొరకు నీ తీర్మానం చేసుకోవాలి. ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఇప్పుడు ధనముకు, జ్ఞానానికి, బలానికి, ఆస్తికి, అంతస్తుకి, పేరుకి, ప్రఖ్యాతికి దేనికంటే ఎక్కువ విలువిచ్చావో నీవు ఈ రోజు నీ జీవితం అన్నిటికంటే అందరికంటే ఎక్కువ విలువ ఈ వాక్యానికి నువ్వు ఇవ్వాలి. అప్పుడే అందరికీ కరువు వచ్చి వాక్యం లేక శ్రమల కొలువులో బానిసలుగా రక్షణ పోగొట్టుకుని అమ్మేసుకుని సాతాను బోధలోనికి వెళ్ళిపోతే వాక్య సమృద్ధితో ఉన్నటువంటి నీవు మాత్రము ఏలియాలాగా రోషము కలిగిన వాడే యెజెబెలు యెజెబెలును ఎదిరించిన వీరుడు దేవుడు అవుతావు. హల్లెలూయా. అది వాక్యము ద్వారానే జరిగే కార్యం. చెప్పు, ఇన్ని బెనిఫిట్స్ ఉన్న వాక్యాన్ని విడిచిపెట్టి అప్పని తిరిగి దేవుని సన్నిధి పోగొట్టుకుంటావా? ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి ఈ లోక సంపాదన కొరకు దేవుని దూరం అవుతావా? ఏం చేసుకుంటావు చెప్పు. దేవుడైతే నా హృదయంలో పెట్టినటువంటి మాట చెప్పేశాను, అది ఆయన చెప్పమని పని చేశాను, నీ ఇష్టం. దేవుడు అడుగుతాడు, నేను మాట్లాడాను నీతో,
నా మాటకు నువ్వు ఎలాంటి తీర్మానం చేసుకున్నావు, ఎలాంటి సమర్పణ చేసుకున్నావు, దేవుడు దాన్ని అడుగుతాడు. అందుకే చెప్తున్నాను ఒక మాట, రక్తం లేకుండా ప్రేమించిన వాడిని, తల్లిని ఇలా ఎన్నో పోగొట్టుకున్నాం. మేము ఎలా బ్రతికేస్తున్నాం అంటే ఈ వాక్యం కొరకే బ్రతికించేది. ఏంటి, ఈ వాక్యం వల్లే బ్రతికేది, ఆధారపడేది ఈ వాక్యమే. ఏంటి, ముందుకు సాగుతూనే ఉంటే కారణం ఈ వాక్యమే, ఈ వాక్యమే. హల్లెలూయా. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది. నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. వేలాది ఉంది బంగారు నాణ్యముల విస్తార ధననిధి కన్నా, వేలాది వెండి బంగారు నాణ్యముల విస్తార ధననిధి కన్నా, నీ ధర్మశాస్త్రమే ఎంతో విలువైన నిధి ప్రభువా. నీ ధర్మశాస్త్రమే ఎంతో విలువైన నిధి ప్రభువా. నీ ఆజ్ఞలను బట్టి నేను పొగడేదను ప్రభు, నీ ఆజ్ఞలను బట్టి నేను పొగడేదను ప్రభు. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది. నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో బ్రతికించుచున్నది. హల్లెలూయా. ఒకటి 10th క్లాస్ 20 మార్కులు వచ్చాయండి ఒకరికి. హల్లెలూయా. వాడిని ఏం చేయాలి చెప్పండి? 10th క్లాస్ 20 మార్కులు వచ్చాయంటే మొత్తం అన్ని సబ్జెక్టులు కలిపితే ఏంటి అండ్ 10th క్లాస్ వరకు తీసుకెళ్ళినందుకు వాళ్ళ అమ్మా నాన్న పొరుగు ఏమవ్వాలి? అండ్ 10th క్లాస్ నేను టీచర్ని మాస్టర్ని అని చెప్పుకున్నందుకు ఆ టీచర్ గారు ఆ స్కూల్ పొరుగు ఏమవ్వాలి? అలాగనే రక్షణ పొంది ఏళ్ల తరబడి అనేక కోటాలు, అనేక సాక్ష్యాలు విని, అనేక వాక్యాలు విని, అనేక మాటలు, అనేక పాటలు విని పాడి తెలుసుకుని ఉన్నటువంటి మనము ఏంటి ఏం పోగేసుకున్నాం దేవుని సన్నిధిలో? నిజం చెప్పండి. క్రైస్తవ సమాజం అన్ని సంఘాలను అడుగుతున్నాను నేను, కేవలం చిన్నవలస సంఘానికి మాత్రమే కాదు. నేను క్రీస్తుని ఆరాధిస్తున్న ప్రపంచవ్యాప్తంగా చెదిరి ఉన్న వాళ్ళందరూ కూడా మై ఫ్యామిలీ మెంబర్స్, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. హల్లెలూయా. అందరూ కావాలి, ఎవరు నష్టపోవద్దు దేవుని దగ్గర, ఎవరు శిక్ష పొందొద్దు, అందరూ బహుమానం పొందాలి ఆయన దగ్గర. కానీ ఈనాటి క్రైస్తవ సమాజాన్ని చూస్తున్నాను, ఏంటి తిండి ఉందో లేకో, సరైన బట్టలు ఉందో లేకో, కాలినడకతోనే దేవుని కోటాలకు వెళ్ళి ప్రార్థనకి వెళ్ళి వెళ్తున్న ఎంతోమంది అమాయకమైన క్రైస్తవులు నాకు తెలుసు. ఒకటే వెళ్ళండి, తప్పలేదు, ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలో వెళ్ళు. కానీ నేను అవసరం మీరు చెప్తా, లిఫ్ట్లు అడుక్కోండి చర్చిలకు వెళ్ళిన రోజులు కూడా నాకు ఉన్నాయి. ఎందుకంటే కాకినాడ నుండి తాళరేవు నుండి కాకినాడ, తర్వాత హైదరాబాద్, ఇలా రకరకాలుగా చర్చెస్ వాకింగ్ కొరకు వెళ్ళేవాడిని. రక్తం పోతూ, విరేచనలు వాంతులు అయిపోతూ, హార్ట్లో భయంకరమైన పెయిన్ వస్తూ, వాక్యం ఈ రోజు నన్ను కాపాడుతుందయ్యా. ఏ వాక్యం కొరకైతే పరుగులు తీసి ఆరాటపడి నేను వెళ్ళానో, ఈరోజు ఆ వాక్యమే నా కన్నీరు తుడుస్తుంది, నా వేదనను, నా బాధను, నా కష్టాన్ని తొలగించి నేను నవ్వుతున్నానంటే ఆ వాక్యమే కారణం. నాకు సంతోషం ఉందంటే వాక్యమే కారణం. అంటే ఆ రోజు నేను నేర్చుకున్న వాక్యము ఈ రోజు నన్ను నేర్పించిందని చేస్తుంది సమాజంలో. హల్లెలూయా. వాక్యానికి నీ జీవితంలో ఎలాంటి చోటిస్తే వాక్యం నీకు అలాంటి చోటిస్తుంది తిరిగి. హల్లెలూయా. నువ్వు మిగిలిన ధనానికి చోటిస్తే ఆ ధనం నీకు అదే చోటెత్తదా?
ఇవ్వదు. అందుకే క్రైస్తవులు వెళ్తున్నారు కోటాలకి, పాటలు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. సాక్ష్యం చెప్పడం సిగ్గండి, ఎలా చెప్పాలండి, ఏం లేదు 2 మాటలు చెప్పాను అయ్యి నేర్చుకున్న తప్పలేదు, కానీ వాక్యాన్ని మాత్రం నేర్చుకోవట్లే. ఎందుకు? వంట నేర్చుకుని వచ్చింది మనకి, బిర్యానీ వండడం రాదు, ఎలాగైనా నేను వండి నేర్చేసుకోవాలి. బట్టలు కుట్టడం రాదు, నేర్చుకుంటున్నా లేదా? వాషింగ్ మిషన్ ఫస్ట్ నుంచి ఉన్నాయా? నేర్చుకుంటలేదా? కానీ అన్నీ నేర్చుకుంటున్నాడు మనిషి. వాక్యం దగ్గరికి వచ్చేసరికి నేను నేర్చుకోవట్లే. ఎందుకు? సాతాను ఆలోచన అది. వాక్యం నేర్చుకోకూడదని సాతాను ఆలోచన. నేను చెప్తున్నాను, నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఒకవేళ నేను అవకాశం లేదు ఈ సెలవులో ఉండడానికి, ఒకవేళ ఆరోగ్య పరిస్థితి వల్ల మాట్లాడడానికి నాకు శరీరం సహకరించట్లేదు, ఏ మాత్రం వచ్చిన వాళ్ళు నిరాశతో తిరిగి వెళ్లకుండా నువ్వు లేచి నిలబడాలి దేవుని కొరకు. హల్లెలూయా. అలాగే ఇక్కడ ఉన్న స్త్రీలు పురుషులు అలా ఉండాలి. అలా పెంచడానికి నేను పరిశుద్ధాత్మ శక్తితో నేను జీవిస్తున్నాను. ఇంకా సిగ్గుపడుతున్నావు అంటే ఎక్కడున్నావు నువ్వు? ఇంకా సిగ్గుపడుతుంటే ఎక్కడ ఉండాలి? పాస్టర్ అయిన వాక్యం చెప్పేది అంటే నీ బాధ్యత కాదా? నరకం నువ్వు తప్పించుకోవా? యేసు రక్తం నీకు వద్ద చెప్పండి, పాస్టర్కే కావాలా? అందరికీ యేసు రక్తము. హల్లెలూయా. కాబట్టి అందరూ ప్రకటించాలి యేసుని. ఇది పూనుకోవాలి. కాబట్టి సంఘాలకు వెళ్తున్నారు, అదే వచ్చేస్తున్నారు తప్ప, కానీ వాక్యం తీసుకోవట్లే, వాక్యాన్ని పోగు చేసుకోవట్లేదు. అందుకనే అలాగ క్రైస్తవం బలహీనత ఎక్కడేసిన గొంగల్లా ఎన్ని సంవత్సరాలు అలా ఉండిపోయారు. కాబట్టి ఈ రోజు ఆ స్థితిని ఒకటి వేళ్ళతో తవ్వి తీసిపారేసి దేవుని వాక్యం విత్తనాలు, మంచి నేలను పడిన విత్తనాలు ఎలా ఫలించే 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా ఫలించే. నేను అంటే 100 దంతలుగా ఫలించాలి, 30, 60 నాకు వద్దు, 100% ఫలించాలనుకుంటాను నేను. అందుకే 100% వాక్యం కొరకు కష్టపడతా, వాక్యం కొరకు ప్రకటిస్తా, వాక్యం చదువుతా. 22 సార్లు బైబిల్ చదివాను నేను ఇప్పుడు అనారోగ్యంతో. నువ్వు ఆరోగ్యంగా ఉండి ఒకసారి కూడా చదవలేకుండా ఉంటే ఎట్లా? అందుకే చెప్తున్నాను, ఈ వాక్యానికి నీ కమిట్మెంట్ ఎలా ఉంటే వాక్యం నిన్ను అలా లోకాన్ని పరిచయం చేస్తుంది. కాబట్టి వాక్యం పరిచయం లేని వ్యక్తిగా నీ జీవితాన్ని క్లోజ్ చేసుకుంటావా, లేకపోతే వాక్యముతో నీ జీవితాన్ని ఆరంభిస్తావా? హల్లెలూయా. కాబట్టి భయంకరమైన కరువు, ఎవరు నిన్ను కాపాడరు, నీ ధనము, స్నేహితులు, బలము ఎవరు నిన్ను కాపాడరు. వాక్యం మాత్రం ఒకటే కాపాడుతుంది. వాక్యమైన క్రీస్తే మానవాళిని కాపాడుతాడు. కాబట్టి వాక్యమైన క్రీస్తును కులానికి, మతానికి అందుకంటే మా బుద్ధి అంటుంది ఒక వర్గం, యేసుని నమ్మరు కానీ వాక్యాన్ని నమ్మలేనటువంటి క్రైస్తవ వర్గం. ఇంక తేడా ఏముంది రెండింటికి? ఇంక తేడా ఏముంది? ఇదే ఎవరు కుట్టారు ఇదంటే పందుకొక్క అని ఒకరు అంటారు, కాదు ఎలా కుట్టింది నాకు తెలుసు అని ఒకరు అంటారు. మరి పందుకొక్క ఎలకు ఏదైతే కుట్టేసింది కదా, మొత్తానికి నష్టం కలిగింది కదా. హల్లెలూయా. అలా ఉంది ఈ రోజు క్రైస్తవ సమాజం. మతోన్మాదులే క్రైస్తవమే. ఒకడేమో బోర్డర్ లో మతం అడిగి చంపాడు, ఇక్కడేమో కులం అడిగి ఈడు చేస్తున్నారు. ఇక్కడ పరిస్థితి ఇద్దరికి తేడా ఏమీ లేదు. కాబట్టి ఈ ప్రసంగం వినిన తర్వాత కూడా కరువులోనే నీ జీవితాన్ని జీవించాలనుకుంటున్నావా? ఆ కరువులో ధనవంతుల్లాగా వాక్యం చేత ఆదరణ పొంది వాక్యం చేత సమృద్ధిగా బ్రతకాలనుకుంటున్నావా? దానిని మోకాళ్ళ ప్రార్థనతో, పశ్చాత్తాపంతో ప్రభువుకి చెప్పుకుని ప్రభు దగ్గర సరైన తీర్మానం చేసుకుందాం. ఇటీ కృప పరిశుద్ధాత్మ దేవుడు సార్వత్రిక సంఘానికి అనుగ్రహించునుగాక. ఆమేన్. థాంక్యూ. అందరికి వందనాలు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరు బయటకు వెళ్ళొద్దు. బయటకు వెళ్తే సిమెంట్ అన్ని ముక్కులోకి, మూతుల్లోకి, చెవుల్లోకి